Thanks for watching BVR TV News. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కవులు, గాయకులు, సంగీత విద్వాంసులు చాలా మందే ఉన్నారు. అందులో ప్రప్రథమంగా అనే ఏదైతే ఒక కేటగిరీ ఉంటుందో ఆ ప్రప్రథమైనటువంటి కేటగిరీలో వెనుకపల్లి తిరుపతయ్య గారి పేరైతే ఖచ్చితంగా ఉంటుంది. వెనుకపల్లి తిరుపతయ్య గారి జీవిత చరిత్ర ఈరోజు మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. బీవీఆర్ టీవీ యజమానానికి మీకు నా ప్రత్యేకత కృతజ్ఞతలు, నమస్కారములు. ఈ బీవీఆర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఓకే సార్, హౌ ఇస్ యువర్ హెల్త్? నిజంగా మీరు ఒక 80 నుంచి 85 సంవత్సరాల ఏజ్ మీకు ఉండాలి నాకు తెలిసి. అయితే హౌ ఇస్ యువర్ హెల్త్? బాగానే ఉన్నాను, మెయింటైన్ చేస్తున్నా హెల్త్. ఓకే, మెయింటైన్ చేస్తున్నారా? అంటే డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్, అంటే మిగతా ఆహారం, మంచి ఆలోచనలు, ఓకే అట్లా కొంచెం ప్రాణాయామం, ఓకే అట్లా హెల్త్కు చెడగొట్టినటువంటి పదార్థాలు తినకపోవడం, హెల్త్కు ఉపయోగకరమైనటువంటి ఆహారం తీసుకోవడం, దీనివల్ల హెల్త్ను కాపాడుకుంటుంది. సార్, ఇప్పుడు 50 సంవత్సరాలు పైబడినటువంటి మీ సంగీత పరిజ్ఞానం ఏదైతే విద్వాంసులుగా ఉన్నారో, సో అది తెలుసుకునే ముందుగా మీ బాల్యం, మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ గడిచింది? నేను పుట్టింది నాగారం అనే కుగ్రామంలో. ఓకే. అది కేసముద్రం నెక్కొండ మధ్యలో ఉన్నటువంటి కొర్పోల్, మన వెంకటగిరి, పెద్ద కొర్పోలు వెంకటగిరి. ఆ ఇంటికన్నెకు 4 కిలోమీటర్లు. జిల్లా సార్? జిల్లా వరంగలే, ఉమ్మడి వరంగల్. అప్పుడు వరంగల్ జిల్లానే, మహబూబాద్ తాలూకా అనేది వాళ్ళు. తర్వాత ఇంటికన్నే రైల్వే స్టేషన్కు ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో ఒక వాగు వస్తుంది, పాకాల నుంచి వచ్చే వాగు వస్తుంది. అది మా ఊరు, పెద్దనాగారం అంటారు. తర్వాత నేను అక్కడ చిన్నప్పుడు 1-2 తరగతులు అక్కడ చదివాను. తర్వాత మరిపేడ, మా నాన్న స్కూల్ టీచర్ అయితే మరిపేడ దగ్గర ఉన్నటువంటి గుండెపురి అనే ఒక ఊళ్ళో కూడా నేను ఒక 3వ తరగతి చదవడం జరిగింది. తర్వాత మా అమ్మమ్మ గారు అయినటువంటి స్టేషన్ గన్పూర్లో 4-5 క్లాసులు చదివాను. 6-7 క్లాసులు ఇక్కడ మర్కజీ హన్మకొండకు వచ్చి ఇక్కడ మా మేనమామ వకీల్గా ఉండే. 5-6 ఇక్కడనే చదివాను. 5-6-7 తర్వాత 6-7, 8, 9, 10 ఏమో మల్టీపర్పస్ హై స్కూల్లో చదివాను. అప్పుడు కాలేజీ హై స్కూల్ అనేవాళ్ళు. 10th తర్వాత ఇంటర్మీడియట్ అంటే అప్పుడు పీయూసీ అనేవాళ్ళు, ప్రీ యూనివర్సిటీ కోర్సు, అది ఆర్ట్స్ కాలేజ్లో చదివాను. తర్వాత మా ఇంకో చిన్న మామయ్య నన్ను విద్యాభ్యాసానికై హైదరాబాద్ తీసుకెళ్ళాడు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీ, తర్వాత ఎంఎస్సీ, పీజీ అక్కడ చేసి తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను. కొద్ది రోజులు 15 రోజులు ఒక స్కూల్ టీచర్గా చేశాను అల్వాల్ గవర్నమెంట్ హై స్కూల్లో. ఎక్కడ అది? అల్వాల్, సికింద్రాబాద్ గవర్నమెంట్ హై స్కూల్లో 15 రోజులే చేశాను. ఇంతలోనే నాకు కామారెడ్డి, అది తర్వాత గవర్నమెంట్ కాలేజ్ అయింది, అక్కడ నాకు లెక్చరర్గా జాబ్ వచ్చింది ఎంఎస్సీ. అప్పుడు 1965లో అక్కడికి వెళ్ళి 2 years అక్కడ లెక్చరర్గా చేసిన తర్వాత నాకు పిహెచ్డి చేయాలి అనిపించింది. తర్వాత నాకు పిహెచ్డి 2 చోట్ల సీట్ వచ్చింది, ఢిల్లీ, మద్రాసు. ఢిల్లీ వెళ్తే హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటాను, మద్రాసు వెళ్తే కర్ణాటక సంగీతం నేర్చుకుంటాను. దగ్గర, తర్వాత కర్ణాటక ఇష్టం నాకు, కాబట్టి కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి కూడా బాగుంటుందని నేను పిహెచ్డి మద్రాసులో 1967లో జాయిన్ అయ్యాను. 2 ఏళ్ళు లెక్చరర్గా ఉండి, అప్పటికే నాకు చిన్న పాప పెళ్ళి అయింది, సంవత్సరం అయ్యి ఒక చిన్న పాప కూడా పుట్టింది. వాళ్ళను ఇక్కడే వదిలిపెట్టి నేను ఒక్కనే ఒక 4 ఏళ్ళు మద్రాసులో ఉండి పిహెచ్డి చేసి అక్కడే సంగీతం కూడా నేర్చుకున్నాను. ఆడ మద్రాసు యూనివర్సిటీలో నా పిహెచ్డి. తెలంగాణ నుండి ఫస్ట్ పిహెచ్డి నేనే మద్రాసు యూనివర్సిటీలో. తర్వాత తెలంగాణ నుండి ఫస్ట్ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆమె లైట్ ఎస్ఎక్ గారు, కేరళ ఆవిడ దగ్గర నేను సంగీత విద్యాభ్యాసం చేశాను. అక్కడే 24 ఏటా అక్కడే ప్రారంభించాను. అప్పుడు వేరే మన తెలంగాణ వాళ్ళకి అసలు మద్రాసులో వెళ్ళి అక్కడ సంగీతం నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస పెద్దగా లేదు. ఒక్కరు మాత్రం వేములవాడ నుంచి చెవిటి భాస్కర్ గారని, ఆయనే నాకు తర్వాత గురువుగా లభించారు. వారు నాకంటే ముందు మద్రాసులో సెంట్రల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో సంగీతం నేర్చుకున్నారు. ఓకే. తర్వాత మన ఖమ్మం ఏరియా చివరికి బార్డర్ ఏరియా పరిటాల, అది తర్వాత ఆంధ్ర బార్డర్ అనమాట, అక్కడ జన్మించినటువంటి పురాణ పురుషోత్తమ శాస్త్రి గారు. తర్వాత మా గుంటూరు మైగ్రేట్ అయ్యి తర్వాత హైదరాబాద్ మైగ్రేట్ అయినారు. వారి దగ్గర కూడా నేను సంగీతం నేర్చుకున్నాను.
అయితే నాకు తెలిసి ఈ ఇద్దరే, ఎవరు చెవిటి భాస్కర్ వేములవాడ గారు, పరిటాల గ్రామస్తులు శ్రీ పురాణ పురుషోత్తమ శాస్త్రి గారు, ఈ ఇద్దరు నా గురువులే. ఓకే. వాళ్ళిద్దరూ తెలంగాణ నుండి మద్రాసులో సంగీతం నేర్చుకున్నవాళ్ళు. వారి తర్వాత బహుశా నేనే మూడో వ్యక్తిని ఓకే మద్రాసులో సంగీతం నేర్చుకొని. కానీ మద్రాసులో గవర్నమెంట్ ఎగ్జామ్స్ పాస్ అయింది మాత్రం నేనే ప్రథమం. తెలంగాణలో మద్రాసులో లోయర్ అండ్ హయ్యర్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్స్ పాస్ అయింది తెలంగాణ నుండి ఫస్ట్ నేను ఒక్కనే. ప్రొఫెసర్ సార్ మీరు? ఏమన్నాయి మీరు ప్రొఫెసరా? నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నా పిహెచ్డి పూర్తయి 72లో తిరిగి వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు హైదరాబాద్లో న్యూసెన్స్ కాలేజీలో లెక్చరర్గా చేశాను. తర్వాత 74లో నా కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్గా జాబ్ వచ్చింది. ఇక ఇక్కడే కాకతీయ యూనివర్సిటీ, సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ రెండు దాని బ్రాంచ్ ఆర్ట్స్ కాలేజీ కాబట్టి కొందోలు ఒక 6-7 సంవత్సరాలు ఆర్ట్స్ కాలేజీలో కూడా చేశాను. కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్గా, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే రీడర్ అనేవాళ్ళు, అప్పుడు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి ఇక్కడే 2003లో రిటైర్ అయ్యాను. 1974 నుంచి 2003 వరకు ఇక్కడ పనిచేశాను. న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీలో మీరు లెక్చర్గా పనిచేశారు? హైదరాబాద్లో నారాయణగూడ. ఇక్కడ హన్మకొండ కాదు, నారాయణగూడ ఇక్కడ కాదు, ఇక్కడ కూడా న్యూ సైన్స్ కాలేజ్ ఉంది. యజమానులు నేను వేరే, అది వేరే, ఇది వేరే. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీరు కంప్లీట్గా పూర్తి స్థాయిలో విద్వాంసులుగా ఎప్పటి నుంచి వెళ్ళి మీరు ఆ రంగంలోకి వచ్చిళ్ళు? సంగీత విద్వాం పూర్తిగా? అవును, పూర్తిగా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. 74 ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యూజిక్ కాలేజీలో నేను ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ అప్పుడెప్పుడే వచ్చి పోతన మ్యూజిక్ కాలేజ్, పోతన మందిరంలో ఉన్నటువంటి విద్యారణ్య గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ వచ్చిన తర్వాత హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాను. అప్పుడు నాడగూడ హనుమంతరావు గారని, ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు సుధీర్ గారని ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. వారి తండ్రి వారు నా గురువు అనమాట, హనుమంతరావు గారు, నాడగూడ హనుమంతరావు గారు. వారి దగ్గర నేర్చుకున్న తర్వాత నాకు సంగీతం మీద పట్టు వచ్చింది. వారే శృతి జ్ఞానం ఎట్లా పాడాలి, గొంతును ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అకార సాధన ఎట్లా చేయాలి, మంద్రస్థాయి అకార సాధన ఎట్లా చేసి గొంతును బాగా చేసుకోవాలి అనేటువంటిది నాకు హనుమంతరావు గారే నేర్పించారు. మిగతా గురువులు, నా ఫస్ట్ గురువు అయినటువంటి లైట్ ఐసక్ నాకు స్వరాల దగ్గర నుండి వర్ణాలు, కృతులు అవన్నీ చెప్పి థియరీ సిద్ధాంతం అంతా చెప్పింది కూడా మా మద్రాస్ మ్యూజిక్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ డిపార్ట్మెంట్ డాక్టర్ లైట్ ఐసక్ గారు, కేరళ వాసి, కేరళ అమ్మాయి. ఆవిడ దగ్గర నేను ప్రథమంగా నేర్చుకున్నాను. తర్వాత చెవిటి భాస్కర్ గారు, వేములవాడ గారు, నేను సికింద్రాబాద్లో వారి లెక్చరర్గా ఉండి నేను చిక్కడపల్లి హైదరాబాద్ ఉన్నప్పుడు 2 ఏళ్ళు వారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పురాణ పురుషోత్తమ శాస్త్రి గారు, నా మొదటి గురువు సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గారి శిష్యురాలు. నా తర్వాత ఇద్దరు గురువులు చెవిటి భాస్కర్ గారు, పురాణ పురుషోత్తమ శాస్త్రి గారు, ముసిరి సుబ్రహ్మణ్యర్ గారి శిష్యులు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 1974 నుండి అప్పటి నుండి నేను ఒక సంగీతం నేర్చుకున్నది ఇంకా ప్రజలకు చెప్పాలి, నేర్పించాలి అని ముఖ్యంగా హనుమంతరావు గారి దగ్గర నేర్చుకున్న తర్వాత కాస్త నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చి నేను నేర్పగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే నేను ఒక టీచర్గా, ఒక సంగీత గురువుగా నా బోధన ప్రారంభించి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాను అనమాట, గుర్తింపు పొందాను. ఓకే సార్, సంగీత గురువు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక గొప్ప సంగీత గురువు. మీరు అంటే ఇప్పుడు హిందుస్థాన్ నేర్పిస్తారా, కర్ణాటక కూడా నేర్పిస్తారా? అసలు మీరు ఏం నేర్పిస్తారు ఇప్పుడు? కొద్ది రోజులు నేను హిందుస్థాన్ నేర్చుకున్నటువంటి హిందుస్థాన్ హనుమంతరావు గారి దగ్గర నేర్చుకున్నటువంటి హిందుస్థాన్ కూడా నేర్పించాను. కానీ ఇప్పుడు మాత్రం కర్ణాటకే నాకు పట్టు, కర్ణాటక సంగీతం మీదనే ఉంది కాబట్టి నేను ప్రథమంగా నేర్చుకున్నది కర్ణాటకమే. మధ్యలో హిందుస్థానీ గాత్రం నేర్చుకున్నాను హనుమంతరావు గారి దగ్గర. కానీ దానిలో నాకు ప్రావీణ్యత కొంత మేరకే ఉంది కాబట్టి ఆ హిందుస్థానీ సంగీతం ఇప్పుడు నేర్పించకుండా వింటాను కానీ నేర్పించను. కానీ నేర్పించడం మాత్రం ఇప్పుడు కర్ణాటక గాత్రమే నేర్పిస్తాను. స్టూడెంట్స్ ఎక్కడికి వస్తారా? మీకేమంటే ఇక్కడికే వచ్చేవాళ్ళు, ఇంటికే వచ్చేవాళ్ళు. కానీ ఈ కరోనా పీరియడ్ తర్వాత అందరూ ఇక ఫోన్లో నేర్చుకోవడం మొదలుపెట్టారు. అదే ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఫోన్లోనే నేర్చుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అప్పుడప్పుడు డౌట్స్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి తాళం, ఎందుకంటే తాళము ప్రత్యక్షంగా చూపెడితే కానీ వాళ్లకు తెలియదు. దాంట్లో కూడా ఆన్లైన్లో కూడా వీడియో ద్వారా మనం చూపించవచ్చు, కానీ వాళ్ళకి ప్రత్యక్షంగా చూపిస్తే ఇంకా బాగా ఉంటుందని అప్పుడప్పుడు లైవ్గా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు.
మీ మీ అంటే మీ స్టూడెంట్స్లలో ఇప్పటిదాకా ఎంతమంది బయటికి వెళ్ళి సార్? ఒక 100 వందల పైనే ఉంటారు, 200 పైన ఉంటారు. అందులో ముఖ్యంగా నేను చెప్పుకోదలిసింది ఒకరు మన సారంగపాణి జానపద గాయకుడు, ఫేమస్ జానపద గాయకుడు ఉన్నారు కదా సారంగపాణి, ఆయన నా శిష్యుడే. ఓకే. అప్పట్లో సంగీత కళాశాల లేనప్పుడు నా దగ్గర నేర్చుకున్నాడు. తర్వాత సంగీత కళాశాల వచ్చిన తర్వాత ఆయన సంగీత కళాశాల నేర్చుకున్నాడు. అదేవిధంగా మన చక్రి మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా దగ్గర సంగీతం గాత్రం నేర్చుకున్నాడు 2 ఏళ్ళు. చక్రి మ్యూజిక్ డైరెక్టర్ గారు? మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గర. అవును, నా దగ్గర మ్యూజిక్ కాలేజీలో వచ్చిన తర్వాత మ్యూజిక్ కాలేజీలో విజయలక్ష్మి మేడం దగ్గర వయలిన్ నేర్చుకున్నాడు. కానీ వోకల్ మ్యూజిక్ అంతకుముందు ఆయనే పాటలు పాడేవాడు, జానపద గేయాలు, తర్వాత ఎక్కువ జానపద సంగీతము, లలిత సంగీతం పాడేవాడు. కానీ శాస్త్రీయ సంగీతం సరిగమల దగ్గర నుంచి స్టార్ట్ చేసింది నేను, నా దగ్గరే ఆయన విద్యాభ్యాసం చేసింది. తర్వాత చెప్పండి. 2 ఏళ్ళు నేర్చుకున్నాడు. తర్వాత ఇంకా ఆయన సినీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు కలవటం అంతే తప్ప ఇక మళ్ళీ సంగీతాభ్యాసం ఆయన ఏం చేయలేదు. మళ్ళీ ఇక దాంట్లోనే ప్రావీణ్యత గడించాడు. చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది. ఇప్పుడు మీకు స్టిల్ ఇక 85 సంవత్సరాల వరకు మీకు ఉంది కదా, 82, 83 సంవత్సరాలు ఉంది. అవును. మీరు అంటే ఆరోగ్యం సహకరిస్తుందా మీరు ఇప్పుడు అంటే మీరు నేర్పించడానికి? ఇప్పుడు అవును, అదేంటంటే మన సంగీతం ఈ ప్రాణాయామం రోజు పాడుతూ మంచి ఒక భగవద్దత్తమైనటువంటి సంగీతాన్ని దాన్ని ఆశ్రయించి నేను అందరికి నలుగురికి నేర్పుతుంటే అదే నాకు ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. అవునా? ప్రజెంట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర? 10 మంది ఉంటారు. 10 మంది ఉన్నారు. అందరికి కర్ణాటక గాత్రమే? అంత కర్ణాటక గాత్రమే. ప్రేక్షకుల కోసం 1 or 2 పాటలు ఇప్పుడు మీరేమన్నా పాడతాను? యా, అది ఏం సాంగ్, దేనికి రిలేటెడ్ గా ఉంటది? అలా మీరు పల్లవి పాడతారా, చరణం పాడతారో చెప్పి పాడండి. పాడిన తర్వాత దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు దేనికి సంబంధించిన చరణం అనేది. ముందుగా నేను త్యాగరాజ కీర్తన పాడతాను. ఓకే. క్లాసికల్ మ్యూజిక్, కర్ణాటక శాస్త్రీయ సంగీతం. మా మేనమావ భార్య ఆవిడ కూడా నాకు ఒక రకమైన గురువే. నేను సంగీత సరిగమలు నేర్చుకోకముందు ఆవిడ పాటలు విని నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆమె దగ్గర నేర్చుకున్న పాట ఇది. కరహర ప్రియ రాగం, చాపుతాళం వినిపిస్తాను. ప్రకాల నిలబడి కొలిచే మూచాట బాగా తెలుపరాదా ప్రకాల నిలబడి చుక్కల రాయని చుక్కల రాయని గేరుమోముగల సుదతి సీతౌమా సౌమిత్రి రమునికిరు ప్రకాల నిలబడి కొలిచే మూచాట బాగా తెలుపరాదా ప్రకాల నిలబడి తనువు చేవందన మునరించుచున్నారా తనువు నామ సైతన చేయు చున్నారా మనసున తలచి మై మరచియునారా నెనరుచి త్యాగ రాజునికి హరిహరి మీకిరు ప్రకాల నిలబడి కొలిచే మూచాట బాగా తెలుపరాదా
చిరకాల నీలబడి వాహ్, నిజంగా చాలా అద్భుతంగా పాడారు సార్. నిజంగా యా, ఇంత ఏజ్లో మీ అసలు గమకం కూడా అద్భుతంగా పలుకుతా ఉంది. నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. గమకం కూడా చాలా అద్భుతంగా పలుకుతా ఉంది. ఇంత ఏజ్లో కూడా మీకు అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? అంటే హీట్ వాటర్ లాంటిది ఏమన్నా మీరు తీసుకుంటూ ఉంటారు జనరల్గా ఎర్లీ మార్నింగ్ కానీ ఇట్లా? అది మనకు ఆలోచనలు, చాలా శుద్ధమైనటువంటి మనస్సు, ఓకే, ఎవరిని హార్మ్ చేయకపోవడం, తెలిసి ఎవరిని హార్మ్ చేయకపోవడం, ఓకే, తెలిసి ఎవరి దగ్గర మనము అడ్వాంటేజ్, వారి దగ్గర నుంచి మనకి ఏం లాభం వస్తుంది అది చూడకపోవడం, నిస్వార్థంగా జీవించడం, తర్వాత మంచి ఆహారం తీసుకోవడం, మితమైనటువంటి ఆహారం, నిద్రపోవడం, మంచిగా నిద్రపోవాలి. మంచి ఎవరిని ఆలోచనలు శుద్ధంగా ఉంటే నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చెడు ఆలోచనలు ఉంటేనే నిద్ర పడుతుంది. అది ఎవరి దగ్గర మనము ఒకరిని మోసం చేయకూడదు, ఒకరి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోకూడదు, ఒకరి డబ్బులు మోసం చేయడం కానీ ఇలాంటి కొన్ని మోసపూరిత జీవితం ఉంటుంది కదా, అట్లా జీవించకూడదు. ఓకే, గర్వంగా ఉండవద్దు, అహంకారం ఉండొద్దు. ఇవన్నీ మంచి సుగుణాలు మనం అలబరుచుకోవాలి. నాకు ముందు నుంచి ఇవన్నీ లేవు. మళ్ళీ గురువుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర చూసి నేర్చుకొని ఇట్లా ఈ స్థితికి వచ్చాను. సార్ బేసికల్ మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నేను నాన్ వెజిటేరియన్ సార్. నాన్ వెజిటేరియన్ ఇప్పటికీ నాన్ వెజిటేరియన్, ఇప్పటికీ కూడా. అదే జనరల్ గా మీరు అంటే సంగీత పరిజ్ఞాని కాబట్టి, సంగీతం ఉంది కాబట్టి నేను నాన్ వెజిటేరియన్ తిన్నప్పటికీ వెజిటేరియన్స్ ఎట్లా ఉంటారో అట్లే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్ సార్. ఇప్పుడు సంగీతం అనేది చాలా అద్భుతమైంది, దానివల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, కొన్ని టెన్షన్ని మనం దూరం చేస్తూ ఉంటుంది. వెరీ గుడ్, కరెక్ట్. కాకపోతే ఇప్పటి జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు సంగీతం పట్ల అంత ఇంట్రెస్ట్ అనేది చూపించలేకపోతారు. ఏంటి ప్రధాన కారణం ఏంటి? పేరెంట్స్ అటువైపు తీసుకెళ్ళలేకపోవడమా? అసలు దీన్ని ఎట్లా చూడాలి? నేను ప్రభుత్వాన్నే దీనికి కారణం. పిల్లలు చెడిపోవడానికి ఎట్లయితే పెద్దలు కారణమో, తల్లిదండ్రులు కారణమో పిల్లలు చెడిపోవడానికి, ఈ జనరేషన్ చెడిపోవడానికి ఒక ప్రభుత్వమే కారణం అని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రభుత్వానికి బాధ్యత ఏంటంటే ఈ జనరేషన్ చెడిపోకుండా ఉండాలంటే మంచి విద్యనివ్వాలి. మన పూర్వము ఒక మారల్ సైన్స్ అనేది, ఒక నీతి శాస్త్రం అనేది బోధించేవాళ్ళు. సుమతి శతకం, వేమన శతకం, అలాంటి పద్యాలలో నీతి, పెద్దలను గౌరవించవాలను, గురువులను గౌరవించవాలను, ఇలాంటి మంచి మాటలు చెప్పేవాళ్ళు అనమాట. నీతి శాస్త్రం అనేది ఒకటి సబ్జెక్ట్ ఉండే, అది తీసేశారు. దానికి ప్రభుత్వమే బాధ్యత కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే బాధ్యతలు. మళ్ళీ అది ప్రవేశపెడితేనే అదొకటి నెంబర్ 1 మన ప్రభుత్వం చేయాల్సింది. నెంబర్ 2, ఈ సినిమాలు, టీవీలలో వచ్చేటువంటి ప్రోగ్రాంలని నియంత్రించాలి. ఎందుకంటే ఇందులో మనకు వయలెన్స్, అనవసరమైన సెక్స్, అనవసరమైన జిగుప్సాకరమైనటువంటి సీన్స్, అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు, ఇవన్నీ తొలగించేసి మంచి మనసుకు ఆహ్లాదం, మంచి క్యారెక్టర్ బిల్డింగ్ సినిమాలు తీయాలి. తర్వాత మంచి నీతి ఉపదేశించేటువంటి సినిమాలనే ప్రోత్సహించాలి, మంచిని ప్రోత్సహించాలి. అన్ని మర్డర్స్ వాటిని ప్రోత్సహించి మోసాలు చేయడము. ఒక బేబీ సినిమా వచ్చింది, ఎప్పుడు నా లైఫ్లో ఇలాంటి సినిమా చూస్తా అనుకోలేదు. ఆ సినిమాలో హీరోని తను ప్రేమించిన వ్యక్తిని మోసం చేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆమె సహజ ఒక పూట కొన్ని గంటనో ఏదో అతనితో గడుపుతుంది అనమాట. అది ఎంత మోసం ఆ అలాంటి సినిమాను చూస్తే జనరేషన్ చెడిపోకుండా ఎట్లా ఉంటారు, ఉండరు, చెడిపోతారు అందరూ. వాళ్ళకి మ్యారేజ్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం పోయింది పిల్లలకి ఇలాంటి సినిమాల వల్ల. ఈరోజు ప్రేమిస్తున్నారు, రేపు మర్చిపోతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్, వెడ్డింగ్ వరకు కలిసి ఉంటున్నారు, తర్వాత మ్యారేజ్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం పోయింది. ఎందుకంటే విలువలు పోయినాయి. మీరు అన్నట్టు ఇందాక మీరు అడిగారు, ఈ జనరేషన్ ఎటుపోతుంది అనేటువంటిదే మనకు చాలా ప్రశ్నార్థకం. ఇప్పుడు దానికి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి సినిమాలు నిర్మించాలి, ఇలాంటి చెత్త సీన్లన్నీ తీసేయాలి, మంచిని ప్రోత్సహించేటువంటి సినిమాలు, సంగీతం అంటే మంచి పాటలు పెట్టాలి. ఈ డీజేలు ఇవన్నీ ప్రోత్సహించేటువంటి ఇవన్నీ కాకుండా మంచి పాటలు, మంచి బేస్ ఉన్నటువంటి పాటలు, అంటే ఒక పాట 10 కాలాలు నిలిచేటటువంటి పాటలు పెట్టాలి. ఏదో ఇప్పటి క్షణిక ఆవేశానికి
పనికి వచ్చేటువంటి పాటలు పెడితే దానివల్ల సంగీత విలువలు ఉండవు, మానవ విలువలు ఉండవు, సామాజిక విలువలు ఉండవు, ఏముండవు. కాబట్టి తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నేను ఒక్కటి మాత్రం అభినందిస్తున్నాను. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు గురుకుల స్కూళ్ళలో వేరే స్కూళ్ళలో కూడా సంగీతాన్ని ప్రవేశపెట్టింది. అది గొప్ప విషయం మన గవర్నమెంట్. అది మాత్రం నేను గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ను ఒక రకంగా అటు క్రిటిసైజ్ చేస్తూ కూడా వాళ్ళని ఇప్పుడు నేను అభినందించి వాళ్ళకు శిరస్సు ఉంచి వాళ్ళకు మొక్కేది ఏంటంటే వాళ్ళు సంగీతం ప్రవేశపెట్టారు. అది చాలా గొప్ప విషయము. సంగీతము నృత్యం కూడా ప్రవేశపెట్టి సంగీతము నృత్యం ఇలాంటి మన కళలు లలిత కళల్ని నేర్పించి వాళ్లకు మన సంస్కారం, మన సభ్యత, మన విలువలు, జీవిత విలువలు అనే ప్రమాణాలు అవన్నీ పాటించినట్టుగా చేయడం అది ముఖ్య ఉద్దేశంగా. ఏదో చదువుకొని డిగ్రీలు చేసి జాబ్లు సాఫ్ట్వేరు, హార్డ్వేరు ఇలాంటి జాబులలో ఇంజనీరింగ్, లాయర్లు ఇలాంటి వాటికి ప్రోత్సహించడంతో పాటుగా వాళ్ళకి సభ్యత, వాటికి మంచి మారల్ అంటే నీతి, నిజాయితీ ఇవి నేర్పించడం పైన కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. ఓకే, మీ ఇంట్లో ఎవరైనా నేర్చుకుంటున్నారా సంగీతం? మా ఇంట్లో కొద్ది కాలం వరకు నేర్చుకొని నేను ఇందాక చెప్పినట్టుగా అందరూ మళ్ళీ వాళ్ళ చదువులపైనే పరుగులు. ఏది ఉద్యోగం అంటే ఇప్పుడు సంగీతం తిండి పెట్టదు కదా. అవును. అందుకని ఇక దాని వైపు ఎక్కువ కాకుండా కొంతమేర నేర్చుకొని మా మనమరాళ్ళు డ్యాన్స్ నేర్చుకున్నారు, మనమడు వాళ్ళు కొంచెం అట్లా పాడటం నేర్చుకున్నారు. కానీ ఇక మిగతా శేష జీవితం వాళ్ళంతా ఉద్యోగం వైపే పరిగెడుతున్నారు. ఓకే సార్, ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి వెళ్ళి సంగీత జ్ఞానంలోనే ఉంటున్నారు కాబట్టి మీకు చాలా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చే ఉండాలి నాకు తెలిసి. అయితే అవునవును, అందులో మీకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చినటువంటి అవార్డ్స్ ఏమైనా ఉన్నాయి? అవునవును, నాకు కరీంనగర్లో వరాహ వెంకటేశ్వర స్వామి క్షేత్రం అని మన శ్రీభాష విజయసారథి గారు స్థాపించారు. వారు నాకు అక్కడ పిలిచి ప్రతి సంవత్సరం ఆయన విద్వాంసులకు సన్మానం చేస్తారు. అట్లా ఒక సంవత్సరం నాకు సన్మానించారు. వారి కృతజ్ఞతలు. వారు స్వర్గీయులు, స్వర్గస్థులైనారు. వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, చాలా గొప్ప సంస్కృత పండితులు. ఇక్కడే మన సంస్కృత కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి కరీంనగర్లో ఆయన కరీంనగర్ జిల్లా వాసి. అక్కడే వరహ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ఠించి అక్కడే ఆ క్షేత్రంలో, ఆ వెంకటేశ్వర క్షేత్రంలో నాకు సన్మానించారు. అది నాకు గొప్ప సన్మానంగా భావిస్తాను. తర్వాత నాకు జరిగిన గొప్ప సన్మానంలో ఒకటి తెలుగు యూనివర్సిటీ వారు నాకు కీర్తి వాళ్ళ అవార్డు ఇచ్చారు ఒకటి. ఓకే, అది నాకు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం అంటే నాకు సంగీతం పట్ల ఉన్నటువంటి ప్రవేశం, తర్వాత నేను గజల్స్ పాడడం, అంటే సంగీతమే కాకుండా గజల్స్ కూడా పాడతాను. గజల్స్ అంటే ఉర్దూ గజల్స్ ఉంటాయి కదా, ఉర్దూ గజల్స్. తర్వాత తెలుగులో కూడా ఇప్పుడు గజల్స్ వస్తున్నారు, కానీ ఒరిజినల్గా గజల్స్ అనేది ఉర్దూయే. ఓకే, అది లక్నో మరియు హైదరాబాదు దాని गज़ल लखनऊ में पैदा हुई और హైదరాబాద్ में पैदा हुई और లక్నో में परवरिश हुई అంటారనమాట. ఇక్కడే పుట్టింది గజల్. గొప్ప విషయం. తర్వాత లక్నోలో అది పెరిగింది, బాగా ప్రాచుర్యం పొందింది. ఆ గజల్స్ ఓల్డ్ గజల్స్ చాలా ఇప్పుడు పాడటం లేదంతా. ఇప్పుడు సినిమాల పాటలు ఎట్లయితే డైల్యూట్ అయిపోయినాయో గజల్స్ కూడా ఇప్పుడు అంతా అసలు ఏమీ బేస్ లేకుండా పోతున్నది. కానీ అప్పుడు మంచి శాస్త్రీయమైనటువంటి గజల్స్ ఉండేదన్నమాట. గజల్ పాడడం చాలా, అది సంగీతం పాడినంత కష్టం అనమాట అది. అట్లాంటి గజల్స్ నేను నేర్చుకుంటే వాటిని సంతోషించి వారు వైస్ ఛాన్సలర్ గారు నాకు కీర్తి అవార్డు ఇచ్చారనమాట. అది గొప్ప అవార్డుగా భావిస్తాను. తర్వాత మా గురువు గారు శరత్ చంద్ర గారు, నాకు లైట్ మ్యూజిక్ లలిత సంగీత గురువు గారు శ్రీ టి శరత్ చంద్ర గారు, వారు వరంగల్కి వచ్చి మాకందరికీ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి మా సాయి మీరా సంగీత కళాక్షేత్రం అనేటువంటిది మన పోతనచారి గారు స్థాపిస్తే దానిలో వచ్చి వారు ఇక్కడున్న వాళ్ళందరికీ మహేశ్వర్ ఉపేంద్ర గారు, లక్ష్మీనారాయణ గారు, శ్రీమన్నారాయణ గారు, సిరాజుద్దీన్ గారు, విప్పనపల్లి రవికుమార్ గారు, అనంతుల మేడం గారు, చాలామంది, విజయలక్ష్మి గారు, వాణిశ్రీ గారు, ఎంతోమంది ఇక్కడ లలిత సంగీతం నేర్చుకున్నారు. వారి ద్వారా నాకు ఈ లలిత సంగీతం సంక్రమించింది, బాగా నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఇట్లా పాటలు పాడడం, ఘంటసాల పాటలు పాడడం ఎట్లా అని వారి ద్వారానే నేను ఆ మెలకువలు నేర్చుకున్నాను. ఓకే, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది పాటలలో. ఓకే, ఇప్పుడు మళ్ళొక్కసారి ఇంకేమైనా ఒక సాంగ్ ఇంకోటి అదే వారు నేర్పింది, నేను ఘంటసాల పాటలు కూడా పాడతాను. పాడండి. ఓకే, షూర్. ఏదైనా పల్లవి చరణం మొత్తం పాడకూడదు, అంత టైం లేదు. రైట్.
మదన మనోహర సుందర నారీ మధురధర స్మిత నయన చకోరీ మందగమనజిత రాజమరాలి నాట్యమయూరీ అనార్కలి 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 రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా మనసు నిలువనీదురా మమత మాసిపోదురా మధురమైన బాధరా మరపురాదురా రాజశేఖరానిపై మోజు తీరలేదురా కానిదాన కానురా కనులనైన కానర జాగుసేయ నేలరా వేగరావదేలరా వేగరారా వేగరారా వేగరారా. ఈ లలిత సంగీతంలో వారు మా గురుగారు శరత్చంద్ర గారు ఆయన చెప్పినట్టుగా పాడడం నన్ను బాగా అభినందించి నా లోపల ఉన్నటువంటి సంగీత కళకు వారు గౌరవించి నాకు అక్కినే నాగేశ్వరరావు గారి పురస్కారం కూడా వారు 2 ఏళ్ల కింద ఇచ్చారు. నా సంగీతాన్ని చూసి నా లలిత సంగీత మీద ఉన్నటువంటి నా నిబద్ధత, నాకు ఉన్నటువంటి శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి ప్రావీణ్యత ఇవన్నీ గమనించి నాకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో వారు గొప్ప పురస్కారం నాకు అందజేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి పురస్కారం. వారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు పాడిన పాట హై పిచ్ సార్? అది హై పిచ్, అదే వాల్యూమ్ ఎక్కువ, మనకు శృతి పోకుండా పాడాలి. హై పిచ్. ఓకే. అంటే మీరు స్కూల్ లైఫ్లో, అంటే స్కూల్ కావచ్చు, కాలేజీలలో మీరు సాంగ్స్ కాంపిటీషన్స్ అట్లా ఉండేవి అప్పుడు? మనం పార్టిసిపేట్ అయ్యేదా అప్పుడు? పాడేదా? నాటకాలు కూడా వేశాను. అవునా? నాటకాలు కూడా వేశాను. ఎక్కువ ఇక నటన మీద అభిరుచి ఉండేది, కానీ రాను రాను మళ్ళీ సంగీతం వైపు మా మేనమామ సినిమాల ప్రభావం కాకుండా సంగీతం వైపు నన్ను మళ్ళించి నన్ను దారిలో పెట్టింది మా మేనమామలే. ఓకే ఓకే సార్. ఇప్పుడున్నటువంటి సంగీత ప్రియులలో చాలా మంది అంటే కరెక్ట్గా ఉండట్లేదు, మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని ఉంటున్నారనే వాదన కూడా తెర మీదకి వస్తూ ఉంది. సంగీత ప్రియులే. సంగీత ప్రియులు అంటే కమర్షియలైజ్ అయిపోవడం మంచిది కాదు. ఇప్పుడు పూర్వము విద్యాదానం శిష్యుల దగ్గర నుంచి ఏదో ఆశించి విద్యాదానం చేసేవాళ్ళు కాదు గురువులు. వాళ్ళకు వచ్చిన గురువులు వాళ్ళ గురువుల ద్వారా సంక్రమించినటువంటి విద్యను శిష్యులకు నేర్పించేవారు తప్ప శిష్యుల దగ్గర నుంచి ఏదో ఆశించి, లేకుంటే ఆ మధ్య స్వరలయలో ఏదో ఒకటి సినిమా వచ్చింది, ఆ శిష్యుడి మీద కసిగట్టి ఆ శిష్యుడు చనిపోవడానికి కూడా గురువు కారణమవుతాడు. అలాంటి సినిమాలు కూడా వచ్చినాయి మనకి. అవి ఎంత చెడ్డ సినిమాలు అవి. అలాంటి సినిమాలు ప్రోత్సహించకూడదు. అలాంటి క్యారెక్టర్ ఉన్న గురువులు ఉన్నప్పటికీ తెర మీద చూపెట్టకూడదు, చెడును ఎప్పుడు మనం చూపెట్టకూడదు. అందుకే నేను ప్రభుత్వాన్ని బాధ్యత ఇందాక నేను బాధ్యత చేసిన కాబట్టి ఇంతకుముందు మనకు ఈ దాన్ని సెన్సార్ చేసేటువంటి సెన్సార్ బోర్డు మంచి గొప్ప, అందులో ఉన్నటువంటి ప్రతినిధులు గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు అన్నారు, మానవ విలువలు కలిగినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు సెన్సార్ బోర్డు కూడా డైల్యూట్ అయిపోయింది. కాబట్టి సెన్సార్ బోర్డును చాలా స్ట్రాంగ్ చేసి మంచి విలువలు ఉన్నటువంటి వాళ్ళనే సెన్సార్ బోర్డులో పెడితే మన సినిమాలు మనం నియంత్రించవచ్చు. మన డబ్బు ప్రధానం కాదు, మన మానవ విలువ ప్రధానం. ఎవడు వాడు డబ్బు సంపాదించుకోవడానికి సినిమాలు తీసి అనవసరంగా 100 సినిమాలు ఎందుకు, మనకు నెలకు ఒక్క సినిమా మంచిది వస్తే చాలు అని నా అభిప్రాయం. మీరు కచేరీలు అవి అంటే కండక్ట్ చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. త్యాగరాజ ఉత్సవాలు మన భద్రకాళి శేషు గారు ఉన్నారు కదా, వారితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కళాకారులందరికీ వారు సంగీతంలో, నృత్యంలో అవకాశం కల్పిస్తారు. మన
భద్రకాళి టెంపుల్ ఈఓ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, తర్వాత ప్రధాన అర్చకులైనటువంటి భద్రకాళి శేషు గారు, వారు ఈ అవకాశం కల్పించి నవరాత్రులు 9 రోజులు అవకాశాలు ఇస్తారు. అలాంటి కార్యక్రమాలు నేను పాల్పంచుకుంటున్నాను. నేను సొంతంగా కూడా ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మన సూత్రపు అభిషేక్, తర్వాత ఉమ్మడి లక్ష్మణాచారి, తర్వాత ఏడు భీమశంకర్ గారు, ఇలాంటి సంగీతంలో ఆసక్తి ఉండి ఎవరైతే నిర్వహించగలరో వాళ్ళ యొక్క సహాయం తీసుకొని నేను ఈ సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాను. ఓకే, ఇప్పుడు కొత్తగా సంగీత ప్రపంచంలోకి అడుగులు పెట్టాలనుకునేటువంటి ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తులకి మీరు ఇచ్చే మెసేజ్? తప్పకుండా అందరూ ఏదో ఒక కళ నేర్చుకోవాలండి. మీరు డ్రాయింగ్ నేర్చుకోండి, పెయింటింగ్ నేర్చుకోండి, మస్ట్ ఏదో ఒకటి అయితే ఉండాలి. ఏదో ఒకటి ఉంటే ఏమవుతుందంటే మనకు ఈ ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉంటాయన్నమాట. ఈ కళ వల్ల ఇంతగా మీరు అడిగారు, కళలు ఒక మంచి దారి కాకుండా పెడదారి పడుతున్నాయేమో అన్నట్టుగా మీరు. కాబట్టి అటు పోకుండా ఏం చేయాలంటే ఒకటి మానవ విలువలు పెంపొందించేటువంటి మనకు పూర్వం నుంచి వచ్చేటువంటి మనకు ఒక హైందవ మతం అనండి, వాళ్ళ మతంలో ఉన్నటువంటి మంచి, క్రైస్తవ మతంలో ఉండి అందులో ఉన్నటువంటి మంచి, మనకు సిక్కు కానీ ముస్లిం కానీ అన్నీ అందరు సమానమే, అందరూ ప్రార్థన చేయాలి, ఇలాంటి ఏ మతమైనా అదే చెప్తుంది. ఏ మతమైనా మంచి చేయమని చెప్తుంది, చెడు చేయమని ఎవరు చెప్పరు. కాబట్టి అలాంటి మంచిని మనం బోధించాలి. దాంతోపాటుగా అంటే ఒకవైపు ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం విద్యాభ్యాసము, కేవలం సంగీతం కాకుండా మానవ విలువలు కూడా నేర్పాలి. మానవ విలువలు అంటే మన మతం ఏ మతం అనేది తీసుకోండి, అందులో ఉన్నటువంటి నీతి అయితే ఒకటే ఉంటుంది కదా, ఆ నీతి శాస్త్రం ఒకవైపు బోధిస్తూ అదొకటి ఉండాలి తప్పకుండా. ఎన్ని నీవు సంగీతము ఎన్ని కళలు చెప్పినా కూడా మనకు మానవ విలువలు బోధించేటువంటి ఒక మతం సంబంధించి కానీ ఒక పరంపర ఆర్ష ధర్మం అంటారు కదా, మన ధర్మం, మన పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి కదా, మంచి ఆచారాలు అంటే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి మంచిలు ఇవ్వడం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, అతిథి వస్తే వాళ్ళు సత్కరించడం, గురువుగారిని సత్కరించడం, ఎవరిని మోసం చేయకపోవడం, ఇలాంటి కొన్ని మంచి లక్షణాలు మనకు చెప్పారు. మనకు యమ నియమాలని ఇవన్నీ పెట్టి మన బుద్ధిస్టు వాళ్ళు మతంలో కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ విలువల్ని మనం కాపాడుతూ ఈ సంగీతం నేర్చుకొని ఇటు మామూలు ఎడ్యుకేషన్ కూడా నేర్చుకుంటే మనకు ప్రతి వాడికి ఒక కళ అనేటువంటిది ఉండాలి, వాడికి విద్య రావాలి, ఇటు మానవ విలువలు, ఈ 3 విషయాలు కూడా తెలియాలి వాళ్ళకి. కాళోజీ కళాక్షేత్రం లాగానే మీకు కూడా ఒక కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసేందుకు మీ శిష్యులు సన్నద్ధం అవుతున్నట్టుగా కొంత సమాచారం. అవునండి. దీని మీద క్లారిటీ ఇవ్వండి. అదే మా శ్రీమన్నారాయణ గారు, తర్వాత లక్ష్మీనారాయణ గారు, వాళ్ళిద్దరూ నాకు మిత్రులే. నా మీద వాళ్ళకు అపారమైన గౌరవం. నాకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టము, వాళ్ళంటే గౌరవం. ఎందుకంటే వాళ్ళు మానవ విలువలు గల వాళ్ళు. అలాగే మా ఉపేందర్ మహేశ్వర్ గారు ఉన్నారు, మా ఫ్రెండ్. అయితే శరత్ చంద్ర గారు మా గురువుగారే. తర్వాత విప్పనపల్లి రవికుమార్ మరియు సిరాజుద్దీన్ గారు కవులు, గాయకులు. వీళ్ళంతా ఒక వరంగల్లో కవులకు ఉన్నటువంటి ప్రాశస్యము సంగీత పరులకు ఇంతవరకు లేదు. మనకు పోతన, మనకు పోతన, మనకు భక్త పోతన ఇక్కడ వాడే, పాలకుర్తి వాడే, బమ్మెర పాలకుర్తి దగ్గర బమ్మెర. తర్వాత పాలకుర్తి సోమేశ్వరరావు గారు, ఇట్లాంటి కవులకు ఇక్కడ చాలా. కాళోజీ గారు వారు కవియే, వారికి ప్రాశస్యం ఉంది, వారి పేరు మీద మందిరాలు ఏర్పాటు చేస్తున్నారు, ఒక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సంగీతంలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకంటే కాకతీయ గడ్డ కవులకై కాకుండా కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రామప్ప శిల్పి ఉండే, దానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే శిల్పం ఇక్కడ డెవలప్ అయింది. తర్వాత అప్పుడే నృత్యాలు డెవలప్ అయినాయి. ఎందుకంటే దాని మీద నాట్య భంగిమలు చూస్తే మీకు కాకతీయ పీరియడ్లో నృత్యం ఎంత డెవలప్ అయిందో తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ దాన్ని నిర్మించినటువంటి వారే ఇక్కడ గొప్ప నాట్య శాస్త్రం మీద గ్రంథాలు రాశారు. ఇక్కడ సంగీత గ్రంథాల మీద విద్యారణ్యుల వారు సంగీత గ్రంథం సంగీత సమయసారాన్ని రచించారు. ఇక్కడ వారే ఆయన విద్యారణ్యుల వారు. అంటే కాబట్టి కాకతీయ టైంలో అంటే 12వ శతాబ్దం 13వ శతాబ్దంలోనే సంగీతం నృత్యము ఇక్కడ బాగా అభివృద్ధి అయినాయి. ఇక్కడి నుంచే వాళ్ళు తంజావూరుకు అటు కాందిశీకులై అటు కర్ణాటక ప్రాంతం అటు వెళ్ళిపోయారు. కొంతమంది కృష్ణదేవరాయల అటు సామ్రాజ్యం వైపు వెళ్ళిపోయారు. ఎంతోమంది దేవదాసీలు ఇక్కడ నృత్యం చేసే వాళ్ళంతా తంజావూరు వెళ్ళిపోయారు.
అటు వెళ్ళిపోయారు. కృష్ణదేవరాయల ఎక్కడ సామ్రాజ్యం ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రభుల పాలనలో వాళ్ళకు కళలు అభివృద్ధి చేసుకోవచ్చని అట్లా పోయి ఈ తుర్కల పాలన వచ్చిన తర్వాత ఇక కళల పట్ల ఎక్కువ ఆసక్తి లేక చాలామంది చెల్లా చెదిరైపోయినారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఈ కళలు అన్నీ పోయినాయి. కానీ ఆ పూర్వవైభవం తీసుకురావాలంటే ఇక్కడ మళ్ళీ మనం సంగీతాన్ని, మన నృత్యాన్ని మనం ఇక్కడ అభివృద్ధి చేయాలి. అప్పుడే అయితే ఈ నా ఆసక్తి చూసి నేను చేస్తున్నటువంటి కృషి, నేను కృష్ణాష్టమి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వరరావు గారని, ఘనకోట వెంకట శాస్త్రి గారని ప్రొఫెసర్, ఆయన కూడా ఆయనే చేస్తున్నటువంటి కృషిని గమనించి వారు ఇక్కడికి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారి సంప్రదాయాన్ని పురిపుచ్చుకొని నేను అదే కొనసాగిస్తూ కృష్ణాష్టమి ఉత్సవాలు చేస్తున్నాను. తర్వాత రామదాసు, మన జిల్లా వాడే రామదాసు కాబట్టి పూర్వం వరంగల్ శుభ అతనిది, తర్వాత ఖమ్మం జిల్లా అయింది నేలకొండపల్లి. అతన్ని రామదాసు జయంతి ఉత్సవాలు చేయడం, మన ఉమ్మడి లక్ష్మణాచారి గారితో కలిసి వారు కూడా రామదాసు భక్తులు ఎన్నో ఉత్సవాలు చేస్తుంటారు, గుళ్ళలో పాడుతుంటారు. ఆయన దగ్గర నుంచి నేను ఈ సంస్కారం నేర్చుకొని ఈ రామదాసు జయంతి ఉత్సవాలు చేయడం, ఇలాగా ఇక్కడ ఇదంతా చూసి మా ఈ మిత్రులు, శిష్యగణం వీళ్ళంతా ఏమనుకున్నారంటే, ఇందాక మనకు వరంగల్లో ఒక కవిత్వం పైన కాళోజీ కళాక్షేత్రము, పోతన మందిరము, పాలకుడి సోమేశ్వర వారిపైన ఒక పీఠము ఇలాంటివి ఉన్నాయి. కానీ మనకు సంగీతంలో ఒక పీఠం లేదు కదా అని చెప్పి వారంతట వారే ఇక ఈ సంగీత ప్రొఫెసర్ తిరుపతయ్య సంగీత విజ్ఞాన కేంద్రం ఒకటి స్థాపించామని వాళ్ళు మొదలుపెట్టారు. దాని లోగో తీశారు, దాన్ని ప్రారంభం అనౌన్స్ చేశారు. మా సాయి మీరా సంగీత కళాక్షేత్రం, పోతనాచారి గారి సాయి మీరా సంగీత కళాక్షేత్రం ఇక్కడే మన కొద్ది దూరంలోనే హౌసింగ్ బోర్డు వైపు ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్ దారిలో ఉంటుంది. డాక్టర్ రాజయ్య గారి హాస్పిటల్కు ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. అక్కడే ఈ విజ్ఞాన కేంద్రం ప్రొఫెసర్ తిరుపతి, నా పేరు మీద ప్రొఫెసర్ తిరుపతయ్య సంగీత విజ్ఞాన కేంద్రం ఒకటి మనం నెలకొల్పి దాన్ని దీనిలో మనకు సంగీత విద్య, ఇప్పుడు మనకు మామూలు చదువులు ఉన్నాయి కానీ ఇక్కడ సంగీతం ఎంఏ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, సంగీతం బిఏ చేయాలంటే ఎక్కడికో వెళ్ళాలి, అవకాశాలు లేవు. ఇక్కడ కేవలం సర్టిఫికేట్, డిప్లొమా మాత్రం మ్యూజిక్ కాలేజీలో నేర్పిస్తారు. కానీ సంగీతంలో పై చదువులు ఉన్నాయి కదా, అవన్నీ నెరవేరాలంటే ఇక్కడ అసలు పుస్తకాలు దొరకవు. నేర్చుకోవడానికి బుక్ కావాలంటే మన వరంగల్లో దొరకదు సంగీతం నేర్చుకోవాలంటే. అలాంటి దుస్థితిలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక సంగీత విజ్ఞాన కేంద్రం పెడితే అక్కడ అన్నీ మనకు సంగీతం సంబంధించినవి, నృత్యం సంబంధించినవి, మనకు ఇలాంటి సంగీత నాటకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను పద్య నాటకాలు వేశాను, అది కూడా సంగీతం కిందకి. సంగీతంలో పద్య నాటకాలు కూడా సంగీతం సంబంధించినవి, నృత్యం కూడా సంగీతం లేదు, నృత్యం లేదు. నాకు నృత్యం రాదు కానీ దానికి వాళ్ళు సంగీతానికే అభినయం చేస్తారు. మామూలుగా ఒక తాళనేమో సంగీతము తాళబద్ధమైందో, సంగీతబద్ధమైందో, గానబద్ధమైందో దాని మీదనే నృత్యం చేస్తారు. నృత్యం నాకు రాకపోయినప్పటికీ దానిలో ఉన్నటువంటి సంగీతం ఆధారంగా దాన్ని కూడా మనం అభివృద్ధి చేయాల్సి ఉంది. దీన్ని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ మనకు దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఇక్కడ లేవు వరంగల్లో. కాబట్టి ఒక విజ్ఞాన కేంద్రం ఉంటే నిజంగా కూడా నేను అందరికీ అభినందిస్తున్నాను. మా మిత్రగణం, మా శిష్యగణం అందరూ ఈ ప్రొఫెసర్ తిరుపతయ్య సంగీత విజ్ఞాన కేంద్రం పెట్టాలన్నటువంటి వారి ఆసక్తిని గమనించి వారందరికీ నేను ఈ మన బీవీఆర్ టీవీ ముఖంగా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది వారు ఒక చాలా పెద్దగా హై లెవెల్లో దీన్ని నిర్మిద్దామని చూస్తున్నారు. ఎంతవరకు సఫలీకృతం అవుతారో కానీ ఇది కనుక సఫలీకృతం అయితే నా పేరే కాకుండా ఎవరి పేరైనా పర్వాలేదు, ఒక సంగీత విజ్ఞాన కేంద్రం మాత్రం మన వరంగల్లో తప్పకుండా నెలకొల్పి ఇక్కడ మనకు హిందుస్థానీ, కర్ణాటక సంగీతంలో ఎక్కువ పై చదువులు అంటే ఎంఏ ఇలాంటి, ఇప్పుడు ఎంఏ చదవాలంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇద్దరు వేరే నార్త్ గంధర్వ మహావిద్యాలయాన్ని బాంబే వెళ్ళాల్సి వస్తుంది, నాగ్పూర్లో వెళ్ళాల్సి వస్తుంది. మన బాబు బియా అని నాగ్పూర్లో వెళ్ళి ఎగ్జామ్ ఇచ్చాడు. ఇంకెవరో మన అమ్మాయిలని ఎంఏ నేర్చుకోవడానికి మన కృష్ణవేణి గారు తిరుపతిలో, ఇంకా మన స్వర్ణ గారు ఉన్నారు. ఇట్లా చాలామంది ఆ తిరుపతి అక్కడ హైదరాబాద్ వెళ్తున్నారు. మన వరంగల్ ఇప్పుడు సంగీతము, నాట్యము
ఇక్కడ ఇంత డెవలప్ అయినటువంటి కాకతీయ టైం నుంచి డెవలప్ అయినటువంటి దాన్ని ఏదో తురుష్కుల పాలనలో మనకు ఇవన్నీ విచ్చలవిడిగా అన్నీ విచ్ఛిన్నమైపోయినందుకు మళ్ళీ దాన్ని మన పునర్జీవింపజేసి ఇక్కడ మళ్ళీ నెలకొల్పి సంగీతానికి నాట్యానికి కేంద్రంగా ఇక్కడ తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా ఇది సాధ్యమవుద్దని మా మిత్రులు అభిప్రాయపడ్డారు. దాన్ని నేను ఏకీభవించి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, ఇదంతా బాగుంది మీరు చెప్పిందాక. ఓకే, ఇక్కడ వరకు ఓకే. కానీ స్టూడెంట్స్ ఉత్సాహవంతంగా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందా? ఇప్పటి తరం ఇది చాలా మంచి ప్రశ్న వేశారు. మనము పిల్లల్ని అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరు చేయాలి అట్రాక్ట్ అంటే ఎవరు చేయాలి అంటే సంగీత కళాశాలలో ఇప్పుడు ప్రోత్సాహం అంటే ఎప్పుడైనా కూడా ఒక ఉద్యోగం దొరుకుతుందంటే దాని వైపు పోతారు పిల్లలు. కాబట్టి ఇప్పుడు మనకు మామూలు టీచర్ని అపాయింట్ చేస్తున్నారు కాబట్టి అందరూ బిఎడ్ చేస్తున్నారు, టీటీసీ చేస్తున్నారు, అందరు టీచర్ ట్రైనింగ్ చేస్తున్నారు. ఎందుకు ఉద్యోగం ఉంది కాబట్టి. అందుకే సంగీతంలో కూడా ఒక మ్యూజిక్ టీచర్, ఇప్పుడు పూర్వం ఒక క్రాఫ్ట్స్ టీచర్ ఉండే, ఒక స్పోర్ట్స్ టీచర్ ఉన్నాడు, కానీ మ్యూజిక్ టీచర్లు తక్కువ. ఏదో ఇప్పుడు గవర్నమెంట్, నేను ఇందాక గవర్నమెంట్ నుంచి అభినందించినట్టుగా మ్యూజిక్ టీచర్లు ఇప్పుడిప్పుడే. అలాగే ఎట్లయితే ఒక స్కూల్లో ఒక 20 మంది టీచర్లు ఉంటారో దానిలో కొంత భాగమైన కొంతమంది మ్యూజిక్ టీచర్లు ఉండాలి, కొంతమంది డ్యాన్స్ టీచర్లు ఉండాలి. ఉన్నప్పుడు ఆసక్తి వస్తుంది అనమాట. మనకు సంగీతం అంటే అవహేళన అనేటువంటిది పోతుంది. నృత్యం అంటే పూర్వం నుంచి ఏంటంటే నృత్యం అంతా డ్యాన్స్ చేసేవాళ్ళు అంటే ఒక ఏదో భోగం వాళ్ళు డ్యాన్స్ చేసేవారు, లేకపోతే ఎవరో కూచిపూడి భాగవతులు, దానికి కొంచెం ప్రాచుర్యం తీసుకొచ్చారు. కూచిపూడి భాగవతులు దానికి సంగీతము నృత్యానికి కొంచెం మళ్ళీ విలువలు పెంచారు. అది ఆంధ్ర ఏరియాలో. మన తెలంగాణలో అట్లాంటి వాళ్లే మళ్ళీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో చాలా మన దగ్గర కూడా మన నాగేశ్వరి గారు, వెంపటి వెంకటనారాయణ కళాక్షేత్రం నెలకొల్పి ఇక్కడ నృత్యానికి వారు ఒక బీజం వేసి ఇప్పుడు ఒక 100 మంది, ఒక టీచర్లే 100 మంది ఉన్నారు ఇక్కడ. అది గొప్ప విషయం. సంగీతం కూడా అట్లాగే కొంతమంది కళాకారులు ఉన్నారు. మన ఇప్పుడు బొడ్డుపల్లి శంకరాదిత్య వారు చాలా గొప్ప, బొడ్డుపల్లి ఆయన తమ్ముడు కూడా మంచి విద్వాంసుడు అయినాడు, సాయి భార్గవ్. ఇలాగా మనకు కృష్ణమేని గారు ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారి దగ్గర నేర్చుకున్నది, సాగరిక ఆవిడ కూడా నేర్చుకుంది. ఇలాంటి మంచి సంగీత పరులు స్వర్ణ గారు, ఇలాంటి మంచి తర్వాత జియావుద్దీన్, తర్వాత లాయక్, వీళ్ళు మంచి మంచి గురువులు, లక్ష్మణాచారి గారు, తర్వాత భీమశంకర్ గారు, ఇట్లాగా మనకు తోరణాల పద్మజ గారు, ఇలాంటి మంచి మంచి గురువులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ప్రభుత్వం వారికి కొంత ధన సహాయం చేసి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి వారికి కొంత ధన సహాయం, వాళ్ళకి కొన్ని బుక్స్, ఒక లైబ్రరీ, వాళ్ళకి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని కొనడానికి ప్రభుత్వం ముందుకొచ్చి వారికి సహాయం చేస్తే ఒక మంచి సంగీతానికి విలువలు పెడితే ఆకర్షితులు అవుతారు. తర్వాత మనకు టీచర్స్, ఒక ప్రతి స్కూల్లో మ్యూజిక్ టీచర్లను పెంచితే మనకు ఉద్యోగాలు దొరుకుతాయి కదా అని సంగీతం నేర్చుకుంటారు. మనకు నృత్యం ద్వారా డ్యాన్స్ టీచర్ పోస్టు స్కూళ్ళల్లో ఉంటుంది అని తెలిస్తే అప్పుడు నృత్యం వైపు కూడా ఆకర్షితులు అవుతారు అనమాట. కాబట్టి డ్యాన్సు, మ్యూజిక్ వీటికి కూడా ఇది విలువైనటువంటివి. వీటి వల్ల మనకు ఒక జీవనోపాధి కూడా కలుగుతుందని ప్రభుత్వం మనకు భరోసా ఇచ్చి, ఈ ప్రజెంట్ జనరేషన్ కనుక ఈ భరోసా ఇస్తే తప్పకుండా వీళ్ళు సంగీత నృత్యాల వైపు మగ్గుతారు. ఓకే, ఈ సంగీత ప్రపంచంలో 50 సంవత్సరాలు దరిదాపు 50 పైన మీరు సంగీత ప్రపంచంలోనే ఉన్నారు కదా. అవును. మీరు ఇప్పటిదాకా ఏం గమనించారు ఇందులో? అదే మీరు ఇందాక మీరు అడిగారు, మీరు ఎట్లా ఈ 84 yearsలో ఎట్లా ఈ గొంతును ఎట్లా కాపాడుకోగలుగుతున్నారు అంటే నన్ను చూస్తేనే మీకు నాకంటే దృష్టాంతం ఇంకేం ఉండదు. నన్ను చూసి మీరు తెలుసుకోవచ్చు సంగీతానికి నృత్యానికి ఎంత. ఇప్పుడు నేను గమనించాను, సంగీతం పాడేవాళ్ళు, సంగీతం నేర్పేవాళ్ళు, నృత్యం నేర్చుకునే వాళ్ళు, నృత్యం నేర్పేవాళ్ళు ఆనందంగా ఉంటారండి. మంచి వాళ్ళకు మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్తే అందరు నవ్వుతూ కనిపిస్తారు. అక్కడ మీరు ఏదో వేరే ప్రోగ్రామ్కి వెళ్తే పెళ్లిలో ఉన్నట్టు, పెళ్లిలో అందరూ సంతోషంగా ఉంటారు. అది చూడండి విశేషం. అందరూ అక్కడ ఆ పెళ్లి పెద్దలు కానీ, పెళ్లిలో వచ్చినటువంటి చుట్టాలు కానీ, మీరు ఎక్కడ చూసినా కూడా అందరు నవ్వుతూనే ఉంటారు. అట్లా క్రియేట్ అయి ఉంటుంది. అట్లాగే ఒక సంగీత కార్యక్రమంలో కూడా అలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది అన్నమాట. నృత్య కార్యక్రమంలో కూడా అలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఇలాంటి విలువలు పెంచేటువంటివి, ఇవి సంస్కారమైనటువంటి ఈ సంగీతం, లలిత కళలు, వీటి ప్రాధాన్యత
మనకు ప్రభుత్వం తెలియజెప్పాలి. ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మనకు కాకతీయ యూనివర్సిటీలో సంగీతం డిపార్ట్మెంట్ లేదు. మనకంటే చిన్న గుంటూరు, చిన్నది మనకు ఊరు, నాగార్జున యూనివర్సిటీలో సంగీతం ఉంది, డ్యాన్స్ ఉంది. ఆ తిరుపతి అది ఎప్పటి నుంచో అక్కడ 2 కాలేజీలు ఉన్నాయి సంగీతము. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో సంగీతం డిపార్ట్మెంట్ పిహెచ్డి కూడా చేయొచ్చు. అక్కడ మన కేయూ మన తెలుగులో ఎస్డిఎల్స్లో కొద్దిగా వర్క్షాప్ లాగా ఒక 1 నెల 2 నెలలు పెట్టి తీసేశారు. ఇప్పుడు ఉందట సార్. ఇప్పుడు మిమిక్రీ కొన్ని రోజులు పెట్టి తీసేశారు, ఆ సంగీతం కొద్ది రోజులు పెట్టి తీసేశారు. కానీ దానికి ఒక మంచి సీట్ లేదు దానికి, ఒక పర్మనెంట్ దానికి స్టూడెంట్స్ రావట్లేరు. దీన్ని బట్టి చూస్తే రావడానికి వీళ్ళు దానికి మంచి నెలకొల్పి దానికి ఉపాధి, దానికి అదే ఇదంతా ఇంటర్డిపెండెన్స్ అనమాట. కొంత ప్రభుత్వం ప్రోత్సహిస్తే, ప్రభుత్వం దీనికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అని తెలిస్తే వచ్చి జాయిన్ అవుతారు. దానికి కోర్సు కూడా కొంత విలువ ఉంటుంది. మరి ఇవన్నీ లేకున్నా కూడా తిరుపతిలో ఉంది, వైజాగ్లో ఉంది, గుంటూరు చిన్న యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ మనకంటే, మన కాకతీయ యూనివర్సిటీ తర్వాతనే ప్రారంభమైంది. అక్కడ ఈ కోర్సులు పెట్టారు. మన తెలంగాణలో ఎక్కడ కూడా, హైదరాబాద్ అంటే అది మనకు తెలంగాణకు సంబంధించింది అయితే నేను అనుకోను. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అక్కడ పర్సంటేజ్ చాలా తక్కువ. అందరూ హైదరాబాద్ కాబట్టి మెట్రోపాలిటన్ సిటీ అంటే అందరూ ఆల్ ఇండియా లెవెల్ నుంచి అందరూ వచ్చారు. మన తెలంగాణ వాళ్ళు అక్కడ తక్కువ, మన వాళ్ళకి అక్కడ అవకాశాలు కూడా తక్కువే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీ మనకు మన జిల్లాల వారి ఆసక్తి గల వారికి అది అందుబాటులో ఉంటుందని అయితే నేను అనుకోవటం లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేర్చుకునే స్తోమత ఎంతమందికి ఉంటుంది? అక్కడికి వెళ్ళి ఒక హాస్టల్లోనో లేకపోతే గదిలో తీసుకొని ఇవన్నీ ఖర్చులకు ఓర్చి ఉండడానికి సాధ్యం కాదు. కాబట్టి జిల్లా కేంద్రాలలో మనకు యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలలో కూడా మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా ఈ డిపార్ట్మెంట్లు ప్రవేశపెట్టాలి. ఇక్కడ ప్రవేశపెడితే దానికి విలువలు పెరిగి మన వీటి సంగీతము, నాట్యము, తర్వాత పద్య నాటకాల కొరకు వాటికి ఆకర్షితులవుతారు. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు చాలా అయితే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్, గోల్స్, వాట్ ఎవర్ అన్ని రీచ్ అయ్యిలా ఇంకా అవ్వాల్సిన అవసరం ఉందా? చాలండి, నాకు వచ్చినవి చాలు. ఎందుకంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవమన్నారు. నేను రచ్చ గెలవలే కానీ ఇంట్లో గెలిచాను. ఎందుకంటే ఈ ఊళ్ళో సంగీతం ఫీల్డ్లో నా పేరు తెలియని వాళ్ళు ఉన్నారు అందరికీ. ఎందుకంటే ఏజ్, ముఖ్యంగా ఏజ్ పరంగా చూస్తే నేనే అందరికంటే సీనియర్ ఉన్నారు. 83 ఏళ్ళ సంగీత పరుడు, సంగీతం తెలిసిన వాడు ఈ ఊళ్ళో ఎవరు లేరు. ఆ విధంగా నేను హన్మకొండలో, వరంగల్లో కానీ, మన జంట నగరాలు, కాజిపేట, హన్మకొండ, వరంగల్ ఎవరు లేరు. మన జిల్లాలోనే అనుకోండి, ఉమ్మడి వరంగల్ జిల్లా అట్లా. అవునవును. ఈ తెలంగాణలో జన్మించిన వాళ్ళలో కూడా చాలా తక్కువ మంది. ఇప్పుడు ఏదో హైదరాబాద్ బ్రదర్స్ అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు తప్ప, మా గురుతుల్యులు మన ఆనంద మోహన్ గారు ఇట్లాంటి కొంతమంది మన ఈ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ ఇప్పుడు హైదరాబాద్, ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళే. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది సంగీతం లెవెల్లో. ఇప్పుడిప్పుడే అందరూ మనకు డెవలప్ అవుతున్నారు. ఇందాక నేను చెప్పిన పేర్లు కొన్ని చెప్పాను కదా, గురువులు, వీళ్ళంతా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఉన్నారంటే అంతమంది సంగీత పరులు అంటే అందులో మన తెలంగాణలో జన్మించిన వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మన వాళ్ళని ప్రోత్సహించాలి. మన తెలంగాణ మనం డెవలప్ చేయాలంటే ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి యూనివర్సిటీలో మన సంగీత కోర్సు, నృత్య కోర్సు, డ్రామా కోర్సులు మనం ప్రవేశపెట్టాలి. ఇక్కడ యాక్టింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలి. అంటే ఇప్పుడు మీరు అనుకున్న గోల్స్, అచీవ్మెంట్స్ అన్ని రీచ్ అయ్యిల్లు అంతే. నాకు ఇంకేమో నాకు ఆశయం ఏంటంటే మనకు యూనివర్సిటీ లెవెల్లో మనం సంగీతం, నృత్యంలో పై చదువులు మనం ప్రవేశపెట్టాలనేదే నా. యూనివర్సిటీ లెవెల్లో మనకు వరంగల్ లాంటి ప్రతి జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ లెవెల్లో సంగీతము, నృత్యము, డ్రామా ఈ కోర్సులు ప్రవేశపెట్టాలనేదే నా ఉద్దేశం. నాకు ఇంకా ఏ రివార్డ్స్, అవార్డ్స్ వద్దు. ఇవి ప్రవేశపెట్టగలిగితే చాలు. ఈ సంగీత విజ్ఞాన కేంద్రం అని వాళ్ళు ఏదో నా పేరు మీద ప్రొఫెసర్ తిరుపతి సంగీత విజ్ఞాన కేంద్రం అనేది వాళ్ళు మా శిష్యులు, మిత్రులు, మా గురువుగారు స్టార్ట్ చేశారు. అది సక్సెస్ అయ్యి దాని ద్వారానైనా ఇక్కడ కొన్ని కోర్సులు నెలకొల్పి మన యూనివర్సిటీలో ప్రవేశపెట్టేసి మన ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా దీన్ని కనుక మనం సాధించుకోగలిగితే ఇదే నా జీవితాశయం. నాకు ఇంకా ఎంతకంటే రివార్డ్స్ ఏమొద్దు.
రైట్. ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు మీ గురించి ఇంకేమన్నా ఫైనల్ వన్? అదే మనకు ఇందాక నేను చెప్పినట్టు నేను ప్రాధాన్యత ఇచ్చింది మానవ విలువలు, మన క్యారెక్టర్ బిల్డింగ్, స్వచ్ఛమైన మనసు, మంచి నడబడి, పెద్దల్ని గౌరవించడం, ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథి మర్యాదలు చేయడం, గురువులను గౌరవించడం, సభ్యతగా మెదలడం, సభ్యతగా ఆలోచించడం, ఇలాంటి కొన్ని మా పరస్త్రీ పట్ల వ్యామోహం ఇలాంటివి వద్దు అని మన ఇలాంటి మతాలు చెప్పినవి, ఎవరిని హింసించొద్దు, అహింస, ఇవన్నీ పరమ ధర్మంగా చెప్పినవి, ఇవన్నీ పాటించాలి. వాటితో పాటు కళల యందు ఆసక్తి ఉంటే తర్వాత మనం చదువు సంస్కారాలు ఇవన్నీ తోడ్పాటై మనకు ఒక మానవ విలువలు పెరిగి ఒక మనిషి అన్నవాడు పరిపూర్ణ మానవుడిగా ఎదగలుగుతాడు అనేది నా అభిప్రాయం. సార్ వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు 83 ఏజ్ మీది. అవును. ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు మీరు ఇట్లా ఈ రకంగా పాడాలి, ఈ రకంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి అని ఇంకా ఎన్ని సంవత్సరాలకు చేయాలనుకుంటున్నారు? అది చాలా మంచి రిలవెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. నిజంగా నాకు అదే అనిపిస్తుంది అనమాట. మా ఇంట్లో ఎవరు 84, 85, 86 సంవత్సరాల కంటే ఎవరు జీవించలే. అవునా? అంతే. ఓకే. కాబట్టి నేను ఆ ప్రమాణంగా చూస్తే నా జీవితకాలం కూడా చివరాంకంకి వచ్చింది అనమాట. ఓకే. మరి నేను ఎంతకాలం నా శిష్యులు సరే వాళ్ళు ఇప్పుడు నా దగ్గర నుంచి నా విజ్ఞానాన్ని పంచుతున్నాను, వాళ్ళకి నేర్చుకుంటున్నారు. కానీ ఇట్లా కొంతకాలం నేను నేర్పగలిగితే చాలా బాగుంటుంది. నేను 2 పుస్తకాలు రాశాను. ఆయుతాల వర్ణ స్వరస్వం అని. పుస్తకాలు కూడా రాస్తారా? 2 సంగీత గ్రంథాలు, పెద్దవి 2 సంగీత గ్రంథాలు రాశాను. ఏముంటాయి సార్ అలా? అందులో వర్ణాలు ఇంతవరకు ఎవ్వరూ మన చేయండి, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో చేయండి ఒక 1000 వర్ణాలు నేను సేకరించి పబ్లిష్ చేశాను. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆదితాళ వర్ణ సర్వస్వం మొదటి భాగం, రెండవ భాగం. ఈ సంగీత సేవ ఈ రకంగా గ్రంథస్థం చేసి వాటిని సేకరించి నేను గ్రంథాలు కూడా పబ్లిష్ చేశాను. కాబట్టి ఇవి ఉపయోగించుకొని నాకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు కనుక నా దగ్గర నుంచి కొంతకాలం ఇంకా నేను అలాంటి పుస్తకాలు ఇంకా ప్రచురించాలనేది కూడా ఉంది. సంగీతం యొక్క రాగ లక్షణాలు, సంగీతంలో ఉన్నటువంటి ఇలాంటి వర్ణాలు, ఇంకా ప్రాచుర్యానికి అంటే ప్రచురణకు నోచుకున్నటువంటి కీర్తనలు ఇలాంటివి ఉంటే వాటిని కూడా ప్రచురింపజేయాలని. ఇప్పుడు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అజ్ఞాత వాగ్గేయకారులని. తర్వాత అందుబాటులో లేని ఎన్నో కృతులు విజయలక్ష్మి గారు, లంకా విజయలక్ష్మి గారు, ఇలాంటి మన శేషయ్య శాస్త్రి గారు, పివిఎస్ శేషయ్య శాస్త్రి గారు, వాళ్ళు గ్రంథాలు రచించి అపూర్వ కీర్తనలు వాళ్ళ దాంట్లో పుస్తకాలలో ఇప్పుడు ఈవెన్ వేరే కామన్గా కొంచెం పబ్లికేషన్లు మనకు బుక్ స్టాల్లో కూడా దొరికేటువంటి వాటిలలో కూడా కొంత మనకు అపూర్వమైనటువంటి భజనలు, కీర్తనలు ఉన్నాయి. మరి అన్న గారు ఒక ఆయన ఉన్నారు. ఇట్లాంటి కొంతమంది అయినా అందులో ఉన్నాయి. నేను కూడా వాళ్ళలాగే ఏదైనా మంచి నా దగ్గర ఉన్నటువంటి అపురూపమైనటువంటి కీర్తనలు కానీ పాటలు కానీ వాటిని అచ్చు వేసి వాటి యొక్క నొటేషన్లు అచ్చు వేయాలనేది నా కోరిక. సార్ ఒక క్వశ్చన్ విత్ యువర్ పర్మిషన్. ఇప్పుడు మీకు 83 సంవత్సరాలు కదా, మీరు హెయిర్స్ కలర్ ఏమైనా వేసిల్లా? వేలే అవి రియల్ హెయిర్? రియల్ హెయిర్ బ్లాక్గా ఉన్నాయి. మరి ఇంత ఏజ్లో అంటే మీరు అంటే మా ఇది ఒక జెనెటిక్ అనుకోండి. జెనెటిక్. మా చెల్లెండ్లు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరికి కూడా పూర్తిగా మా బామర్దులు కొంతమందికి పూర్తి తెల్ల వచ్చింది. కానీ మా అమ్మ నాన్నలది జెనెటికల్ అనుకుంటా, అది వంశపారంపర్యంగా ఎవరికి మా కుటుంబంలో కాస్త జుట్టు పూర్తిగా నెరిసిపోలే ఎవరికి. ఇంకో క్వశ్చన్, మీరు డ్రింక్ ఏమైనా చేస్తారా? అందరితో పాటుగా తినడం ఇలాంటి వాళ్ళ ఎవరికి కంపెనీ ఇవ్వడం, ఎవరికి ఎక్కడ తగ్గట్టుగా అక్కడ ఉంటారా? నేను ఎందుకు అడిగిందంటే జస్ట్ ఒకసారి అన్ని తెలుసుకుందాం, మీ జీవిత చరిత్ర కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నా లోపల లోపాలు ఉన్నాయి. ఎందుకంటే నేను మానవ మాత్రమే కాబట్టి నేను ఈ మధ్యనే ఒక తెలియకుండా ఒక కృష్ణాష్టమి ఉత్సవాల సందర్భంగా ఒక మనసుని నెప్పించాను ఒక నృత్య గురువుది. అట్లాంటి అంతే అప్పుడు నాకు అర్థమైంది అనమాట. మానవ మాతృలు కాబట్టి పొరపాటు జరుగుతుంటాయి. ఇలాగే దురభ్యాసాలు నాకు కూడా లేవని కాదు, కానీ అవన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ కొంత మనకు సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని
సడలింపులు చేసుకోవాలి. ఉమ్, లేకపోతే సొసైటీకి దూరం అయిపోతాం, ఉమ్, మిత్రులకు దూరం అయిపోతాం. ఉమ్, మన చుట్టూ ఉన్న వాళ్ళంతా తెలంగాణలో ఇప్పుడు మీరు తినకపోతే తాగకపోతే నడవదు. కాబట్టి వాటిని అన్ని సమన్వయం చేసుకుంటూ నా జీవితాన్ని సాగిస్తున్నాను. అంటే ఏది మంచో ఏది చెడో తెలుసు. యా ఓకే ఓకే. ఇప్పుడు మరొక సాంగ్ ఏదైనా పాడతారా? పాడమంటే పాడతాను. యా ఓకే ష్యూర్. గజల్ పాడనా? గజల్ యా పాడండి. గజల్ అంటే ఏంటిది అసలు? ఉర్దూలో నేను ఇందాక చెప్పినట్టు గజల్ హైదరాబాద్ మే పైదా హుయి, లక్నో మే పర్వరిష్ హుయి. అంటే ఇక్కడ పుట్టింది, లక్నోలో డెవలప్ అయింది. ఓకే ఓకే పాడండి. लगता नहीं है जी मेरा उजड़े दयार में, लगता नहीं है जी मेरा उजड़े दयार में, किसकी बनी है आल में ना पायदार में, कह दो इन हसरतों से कहीं और जाब से, और जाब से, इतनी जगह कहाँ है दिल दागदार में, लगता नहीं है जी मेरा उम्रे दराज मांग के लाए थे 4 दिन, लाए थे 4 दिन, 2 आरज़ू में कट गए 2 इंतजार में, लगता नहीं है जी मेरा कितना है बदनसीब सफर दफ्न के लिए, दफ्न के लिए, 2 गज जमीन भी न मिली कुए यार में, लगता नहीं है जी मेरा उजड़े दयार में, किसकी बनी है आल में ना पायदार में, लगता नहीं है जी. నిజంగా నాకు హిందీ రాదు, నాకు అర్థం కాలే, కానీ అద్భుతంగా పాడిల్లు. అలా గమకం అయితే అద్భుతం ఇది. కాదు సార్, ఇప్పుడు ఇంత మీరు అంటే హై పిచ్ లో ఉంది ఇలా, మీకు అంటే బ్రీతింగ్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? రోజు ప్రాణాయామం అంటే సా మా గురుగారు హనుమంతరావు నేర్పించారనమాట. శ్వాసంతా లోపలికి తీసుకొని, అంటే మన పతంజలి యోగా సూత్రాలలో, ప్రాణాయామ సూత్రాలలో ఈ రేచకం కుంభకం అనేవన్నీ ఉన్నాయన్నమాట. అంతా శ్వాస లోపలికి తీసుకొని ఒక ముక్కు ద్వారా లోపలికి తీసుకొని స్తంభింపజేసి మళ్ళీ ఇంకొక రంధ్రం ద్వారా స్లోగా దాన్ని శ్వాసను వదిలిపెట్టాలని ప్రాణాయామ నిర్మాణాలు ఉన్నాయన్నమాట. దీని ఆధారంగానే సంగీతంలో కూడా మంద్రస్థాయిలో నీ దా
మా గా రే సా బా ఇదే నా గొంతుకు దీన్ని గొంతు నిలబెట్టుకోగలుగుతున్నాను, ఇట్లా శక్తివంతంగా పాడగలుగుతున్నానంటే మా గురుగారు హనుమంతరావు నేర్పించినటువంటి ఈ ప్రాణాయామము దాని ఆధారితంగా చూసుకునేటువంటి ఈ ఎక్సర్సైజెస్, ఈ స్వరాభ్యాసాలే దీన్ని మనము ఈ ప్రతినిత్యం ఉదయము నేను పాడుకుంటాను, శిష్యులతో కూడా పాటింపజేస్తాను. సంగీతం నేర్చుకునే వారందరూ కూడా ఈ నియమాన్ని పాటించి స్వరజ్ఞానాన్ని, ఈ మందర స్థాయిని అభ్యాసం చేసి స్వరజ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఇటు శ్వాసకోశాలు, ఆరోగ్యం, తర్వాత మేధస్సు అన్నీ కూడా మన నియంత్రణలో ఉంటాయి. మనం అనుకున్నది సాధించవచ్చు సంగీతంలో. థ్యాంక్ యూ. ఓకే ఓకే. మీరు బేసికల్లీ కోపడతారా మనుషుల మీద? కోపం వస్తుంది. ఇంతకుముందు ఇంతకుముందు బాగా అరిచేవాడిని. అంటే యవ్వనంలో ఉన్నప్పుడు, తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా ఎప్పుడన్నా ఇట్లాగే మనకి ఇష్టం లేని పనులు ఎవరైనా చేశారంటే అరిచేవాడిని. నేను అంటే కొంత నా తప్పులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక కలహం వచ్చిందంటే రెండు వైపులా తప్పులు ఉంటాయి. సరే, మన తప్పు మనం గుర్తించుకోవడం ఆలస్యంగా గుర్తించుకుంటాం, కానీ జీవితంలో తర్వాత తెలుస్తాయి అన్నమాట. మన చిన్నప్పుడు ఇలాగా అనవసర విషయాల్లో కోపగించుకునే వాళ్ళమని. కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇప్పుడు దాదాపు అరవడం అనేది తగ్గిపోయింది. సంగీతంలో ఈ సంగీతం అనే ప్రపంచంలో మీరు ఈదుతా ఉన్నారు కాబట్టి, అర్రే అది ఒక్కటి చేయలేదు కదా, అదొక్కటి మిగిలిపోయింది కదా అనేది ఏమైనా మిగిలిపోయిందా? మిగిలిపోయింది. ఏంటి సార్ అది? అది ఏంటంటే మనోధర్మ సంగీతం. నేను ఎక్కువ దాని వైపు దృష్టి పెట్టలేదు. అంటే మనోధర్మ సంగీతంలో ముఖ్యంగా స్వరకల్పన. ఇప్పుడు స్వరకల్పన అనేటువంటి మనోధర్మంలో ఒక కొత్త ట్రెండింగ్ వచ్చిందనమాట. అదేంటంటే తాళం మీద బాగా పట్టు సాధించి అందులో చిత్ర విచిత్రమైనటువంటి ప్రయోగాలు చేయడం. ఇప్పుడు మన సినిమా చూస్తే మన బాహుబలి, ఎవరు డైరెక్టర్ రాజమౌళి గారు కొత్త ప్రయోగాలు తీసుకొచ్చారు. కొత్తగా ఒక రోబోటిక్ అన్ని గ్రాఫిక్స్ తోని. అట్లాగే మన సంగీతంలో కూడా ఈ స్వరజ్ఞానం మనోధర్మ సంగీతంలో వచ్చాయన్నమాట. అంటే ఒక్క క్షణంలోనే గొంతు బాగా రకరకాలు తిప్పేస్తున్నారు. బాగా తొందరగా ఆకర్షణీయంగా వాళ్ళని ఆకట్టుకుంటున్నారు. వినసొంపుగా ఉంటాం, ఆకట్టుగా ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలే, మీరు పాడుతా తీయ కార్యక్రమాలు ఇలాంటి కొన్ని టీవీలలో చూస్తున్నారు, చిన్న 10-12 పిల్లలే అద్భుతంగా పాడుతున్నారు. అవన్నీ ఎట్లా చేయగలుగుతున్నారంటే అవి అంత ఫాస్ట్ యుగంలో అట్లా చేస్తే తొందరగా ఆకట్టుకోగలుగుతున్నారు అనమాట ప్రేక్షకులను, శ్రోతల్ని. అయితే పూర్వము ఇవి లేకుండే. పూర్వం ఏమైనా భక్తి పరంగా పాడేవాళ్ళు. కాబట్టి నా సంగీతం కూడా నాకు అంతవరకే నేను నేర్చుకున్నా. ఈ ఫాస్ట్ యుగంలో ఇవి వచ్చేటువంటి ఈ మెలకువలు నేను నేర్చుకోలేదు. అది ఒక నేను దానికి సమయాన్ని వెచ్చించలేదు. నాకు అట్లాంటి గురువులను నేను ఆశ్రయించలేదు కూడా. అదొకటి అసంపూర్ణమే. అవునా? ఇప్పుడు కొత్తగా నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి నేను ఇది నేర్చుకోలేక అక్కడ బొడ్డుపల్లి శంకరాదిత్య గారి దగ్గర నేర్చుకోండి, లేకపోతే మా గురుగారు మా గురుతుల్యులు ఆకేల మల్లికార్జున శర్మ గారి దగ్గర నేర్చుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను. అవును, వారికి సలహా ఇస్తుండేవాడిని. ఇప్పటికి కూడా అదే సలహా ఇస్తాను. ఏవైతే ఈ కొత్త ప్రయోగాలు, ఈ స్వరకల్పనలో కొత్త ప్రయోగాలు నేను నేర్చుకోలేకపోయాను, అసంపూర్తిగా ఉన్నటువంటి నా ఆశయాన్ని మా శిష్యులైనా నెరవేరుస్తారని ఆశిస్తాను. మీ సంగీత ప్రపంచంలో మీరు ఎంతమంది ప్రముఖులతో కలిసి పనిచేసిళ్ళు? ఇప్పుడు ఎవరినైనా కలవటము అంటే బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు, కాళోజీ గారు,
కాళోజీ గారితో పరిచయం ఉంది. పరిచయం ఉంది. ఇండస్ట్రీలలో బాలసుబ్రహ్మణ్యం గారు కానీ కలవలేదు, ఇండస్ట్రీకి వెళ్ళలేదు. ఒక సినిమా సంగీతంలో నాకున్న పరిచయం ఓన్లీ చక్రి గారు ఒకరే. వారిని చక్రి గారు ఇక్కడికి వచ్చిల్లా? అవును, మా ఇంటికి నేను అప్పుడు అక్కడ ఉన్న కిషన్పూర్లో ఉండేది మేము. కిషన్పూర్. ఆయనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే కేడీసీ అంటారు కదా, కేడీసీలో డిగ్రీ చదువుతున్నప్పుడు 2 ఏళ్ళు నా దగ్గరికి వచ్చి నేర్చుకునేవాడు. తర్వాత ఎట్లా ఉండేవారు అప్పుడు, ఎట్లా నేర్చుకునేవాళ్ళు? ఆయన ఒక అంటే ఆయన మాట తీరు గాని, ఆయన ప్రవర్తన అప్పుడు నేర్చుకునే చిన్న ఉండేయండి. అప్పుడు ఆయన మామూలుగా అందరూ ఎట్లా నేర్చుకునేవాళ్ళు అంతే, అన్ని మంచి లక్షణాలతోనే ఉండేవారు. తర్వాత నేను కలిసినప్పుడు కూడా బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందంటే ఆయన చాలా మంది ఆ సినీ ఇండస్ట్రీలో అందరితో పాటు ఉండాలంటే, అందరితో పాటు ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగారు ప్రజలకు, మా మిత్రుల కొరకు తాగుతానా తింటానా అడిగారు కదా, అది అతిగా చేసి పాపం ఆయన ఒళ్ళు పెంచుకొని ఆయన పాపం తొందరగా హార్ట్ అటాక్ లోనయ్యారు. కానీ అదే శ్రద్ధ ఆరోగ్యం మీద కూడా పెట్టుంటే ఆయన తప్పకుండా ఇంతవరకు కూడా ఆయన మంచి సంగీత దర్శకుడిగా నిలిచేవారు. అందరికి సంతోషం. వరంగల్ మంచి ఆయన ఇక్కడ మహబూబ్ దగ్గర ఉన్నంత వరకు ఆయన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన అంతకుముందు అప్పటికే 4-5 సంవత్సరాలనే ఆయన ఒక 200 చాలా సినిమాలు బెస్ట్ మ్యూజిక్ వచ్చింది. నిజంగా గొప్ప విషయం, గొప్ప విషయం. అసలు ఆయన మీ దగ్గర నేర్చుకున్నా అంటే నాకు తెలియదు ఈ విషయం. అవును, బేసిక్స్ నాగే నేర్చుకున్నాడు. మ్యూజిక్ కాలేజీలో మన లంకా విజయలక్ష్మి గారి దగ్గర వాయిలిన్ కూడా నేర్చుకున్నాడు ఆయన. ఓకే ఓకే మీరు అదొక్కటైతే అసంతృప్తితో ఉన్నారు. మోడ్రన్ ఇప్పటికీ ఈ ఫాస్ట్ యుగంలో ఈ చిన్న పిల్లలు మనకు పాడతీయ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చూపిస్తున్నారు కదా, వాళ్ళంతా వేగంగా స్వరాలు వేగంగా పలికించగలుగుతున్నారు, ఆలాపనలు అవి చేయడం అంటే ఆ ఫాస్ట్ నేను చేయలేకపోతున్నాను. రైట్. ఇప్పటి తరం వాళ్ళు అంటే ఇప్పటి కవులు కవి సమ్మేళనాలు కండక్ట్ చేస్తూ ఉన్నారు. అవును. ఈ కవి సమ్మేళనాల్లో కవుల మధ్య కొంత డిస్టర్బెన్స్ వస్తుందట, నిజమేనా? అంటే డయాస్ మీదికి కొంతమందినే పిలుస్తూ ఉన్నారు, కొంతమందికి ఛాన్స్ ఇస్తూ ఉన్నారు పాడేటువంటి అవకాశం, కొంతమందికి ఇవ్వట్లేదు, అది ఇది అని చెప్పేసి కొంత మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అవుతా ఉంది. దీని మీద మీరు స్పందన? అదే ఇప్పుడు ఏంటంటే ఒకటి ఫేవరెటిజం ఉంటుంది, ఏ కులం వాడు ఆ కులాన్ని ప్రోత్సహిస్తారు. అంటే ఇలా కులం ఉందా? ఉంటుంది. తర్వాత ఏ మిత్రవర్గం వాళ్లకు వాళ్ళ లోపల ఉంటే ఆ మిత్రవర్గం వాళ్ళను ప్రోత్సహిస్తారు. లేకపోతే గ్లేమర్, లేకపోతే డబ్బు, ఒకరి దగ్గర డబ్బు ఉంది వాళ్ళ దగ్గర మనకు బాంధవ్యాన్ని మనం పెంచుకోవచ్చు అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే హోదా, ఒక ఆఫీసర్ ఉన్నాడు అంటే వాళ్ళకి అవకాశం, వాళ్ళని పెంచుకోవడం, ఇట్లా కొంతమంది నెగ్లెక్ట్ అయిపోతున్నారు దానివల్ల. అంటే నేను నా జీవితంలో కూడా ఇలాంటివి కాకుండా ఉండడానికి కొంచెం విలువలను కాపాడగా నేను పొరపాట్లు చేసి ఉండొచ్చు. కానీ విలువలు కాపాడాలి, అందరినీ సమదృష్టితో చూడాలి అనేదే నా కోరిక. చిన్నవాళ్ళు కానీ బాగా పాడలేకపోయే వాళ్ళని కానీ బాగా పాడగలిగే వాళ్ళని కానీ అందరికీ సమంగా అవకాశాలు ఇవ్వాలి. ఎట్లంటే మన ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్, ఎస్సీలకు రిజర్వేషన్, ఎస్సీలకు రిజర్వేషన్, వీకర్ సెక్షన్స్ కూడా రిజర్వేషన్ కల్పించి మనం స్త్రీలకు వీకర్ సెక్షన్ కాబట్టి ఒక వీకర్ సెక్స్ కాబట్టి స్త్రీలకు కూడా అందరు ఫ్రీ బర్డ్ చేసింది. అట్లాగే మనం వేదిక మీద కూడా అందరికీ మనం ఎవరో ఒక క్రిస్టియన్, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అని అట్లా వీకర్ సెక్షన్స్ చూడకుండా అందరికీ మనం వేదిక మీద సదా అవకాశాలు, నేను కూడా కొన్ని పొరపాట్లు చేస్తుంటాను, అట్లా చేయకుండా ఉండటానికే నేను ప్రయత్నించాలని నా కోరిక. సార్, ఇప్పుడు కవులు అంటే ఒక్కటే తాటి మీదకి ఉండాలి, కవులందరూ ఒక్కటే అంటూ ఉంటారు జనరల్గా. కానీ మీరు ఇందులో మా కులం అన్నారు, డబ్బు అన్నారు, హోదా అన్నారు, ఇన్ని వస్తాయా? ఇవన్నీ ఉంటాయి. కవులు అంటే ఒకటి కాదా? కవులందరూ ఒకటి కాదా? అంటే కవిత్వం అనేది ఒకటే, కానీ కవులలో మనస్పర్ధలు ఉంటాయన్నమాట. నేను గొప్ప అంటే నేను గొప్ప, అహంకారం అంటారు. కరెక్ట్, అహంకారము, నాదే పై చేయి ఉండాలి. ఈ తర్వాత వాట్సాప్ గ్రూపులన్నీ వచ్చిన తర్వాత కూడా చాలా ఇందులో ఒక పాయిజన్ లాగా అయిపోయింది అనమాట. ఆ గ్రూప్ నిర్వహించేవాడు తన ఇష్టం లేని పోస్టు డిలీట్ చేయడము, ఇలా మనస్పర్ధలకు గురి తీస్తున్నాయి అనవసరంగా. ఈ వాట్సాప్లు, ఈ మొబైల్స్
వాళ్ళ దీనికి ఒక పరిష్కారం చెప్పండి. కవి సమ్మేళనాలు ఈ రకంగా జరుగుతా ఉంది, మీరే చెప్తున్నారు. అవును, పరిష్కారం కూడా చెప్పండి మీకున్నటువంటి అనుభవంతో. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ అంత అనుభవం అయితే లేరు. అంటే సంగీతం ఓకే, అంటే మీరు ఎన్నో చూసిళ్ళు. సరే, మీరు అంటే కవి సమ్మేళనాల గురించి నేను చెప్పలేను, ఎందుకంటే నాకు కవిత్వం రాదు. నేను ఎక్కువ సరే, దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు మొత్తానికి అయితే? అది దానికి పరిష్కారం ఎట్లా అంటే మనం అందరినీ సమదృష్టితో చూడాలండి. కొంచెం తక్కువ టాలెంట్ ఉన్నవాడు ఉంటాడు, ఎక్కువ టాలెంట్ ఉన్నవాడు ఉంటారు, తక్కువ హోదా వాడు ఉంటాడు, ఎక్కువ హోదా వాడు ఉంటాడు, తక్కువ గ్లేమర్ ఉన్నవాళ్ళు ఉంటారు, ఎక్కువ గ్లేమర్ ఉన్నవాళ్ళు ఉంటారు. అందరికీ కూడా మనం అందరి సమానంగా అవకాశాలు కల్పించాలి. అంటే ఇప్పుడు ఈ కవి సమ్మేళనం ఎవరైతే నిర్వహిస్తా ఉంటారో వారు ఇదంతా చూసుకోవాలి, అందరికి సమానంగా అవకాశాలు కల్పించాలి. ఇప్పుడే ఇవాళే ఫస్ట్ కవిత రాసిన వాడు ఉంటాడు, వాడికి కూడా అవకాశం కల్పించాలి. ఒక మంచి ఒక నవీన్ గారు ఉన్నారు, ఆయన సాహిత్య అకాడమీ అవార్డు అంపశయ్య నవీన్ గారు. కేవలం వారికే పెద్దపీట వేయడం కాకుండా కొంచెం ఈ మధ్య పెరిగింది, దీని వాళ్ళని కూడా గుర్తించి వారికి ఒక పీట వేసి ఇట్లా అందరినీ కొంచెం ఎదగనివ్వాలన్నమాట. మీరు ఎదగడమే కాకుండా. గుడ్ పాయింట్. నేను ఇదే అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ సంగీత కళాకారుని ఎదగనివ్వట్లేదు అనేది ఒక ప్రధానమైనటువంటి టాక్. అవును, వాళ్ళు ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు ఎదగనేయకుండా వాళ్ళు వాళ్ళ అహంకారం వాళ్ళ ఎక్కడ పేరు దెబ్బతింటుందో అని ఒక కరెక్టేనా అది ఉంటుందండి. ఏంటంటే మానవ తప్పిదం అది. క్యారెక్టర్ లోపల మనకు తెలియకుండానే ఎన్నో లోపాలు ఉంటాయి. మన అన్ని లోపాలు సరి చేసుకుంటూ ఉండాలి అసలు. అట్లాగే మీరు చెప్పినట్టుగా ఇది కూడా సరి చేయాలన్నమాట. అందరికీ అవకాశాలు కల్పించాలి. మనకు కవిత్వం దగ్గర కానీ కళల పట్ల కానీ ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, వీడికి సంగీతం రాదు, ఈ కులం వాడికి సంగీతం రాదు, ఈ కులం వాడికి కవిత్వం రాయలేడు వాడు అని, లేకుంటే ఈ సామాజిక వర్గం ఏదో క్రిస్టియన్స్ అనుకోండి, లేకుంటే బంజారాస్ అనుకోండి, ఒక ముస్లిం. ఇప్పుడు ముస్లిం గురువులు ఉన్నారు మన వరంగల్లో. శ్రేష్టమైన నెంబర్ నాకంటే కూడా శ్రేష్టమైన గురువు ఎవరైనా ఉన్నారంటే లాయక్ అహ్మద్ అని చెప్తాను నేను. బొడ్డుపల్లి శంకరాదిత్య గారు, ఆయన బ్రాహ్మణు, ఈయన ముస్లిం. అయితే మనకు ఒక బ్రాహ్మణుడు కానీ ఒక ముస్లిం కానీ క్రిస్టియన్, ఇప్పుడు మన లెమ్మెల్ అనే క్రిస్టియన్ ఉన్నాడు, ఆయన మ్యూజిక్ డైరెక్ట్ చేసినన్ని బంజారా సాంగ్స్ కానీ సిక్కుల సాంగ్స్ కానీ అన్ని మతాల అన్ని భాషలలో 10 భాషలలో ఆయన సంగీత దర్శకత్వం చేశాడు. లెమ్మెల్ క్రిస్టియన్ ఆయన, ఇటు ముస్లిం, ఈయన బ్రాహ్మణు. వీళ్ళందరిలో అందరినీ మనం సమదృష్టితో చూసి అందరికీ అవకాశాలు కల్పించి అహంకారం ఇక్కడ రాకుండా, నేను గొప్ప, నాకు అవార్డు రాగానే లేకుంటే అకాడమీ అవార్డు రాగానే నేను గొప్పవాడిని అయిపోయాను, ఇంకా మిగతా వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ అని అట్లా కాకుండా చూడకుండా అందరినీ ఎదగనియాలన్నమాట. వాడు ఎదిగేంత లెవెల్ వరకు వాడు ఎదుగుతాడు కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఎదిగే కొద్దీ వదగమని ఒక చరణం, ఒక లిరిక్స్ ఉంది, చంద్రబోస్ గారు రాసినటువంటి పాట. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఎదుగుతా అంటే ఒదుగుతాను లేరు మరి. అవునవును, కవి సమ్మేళనాల్లో ఈ రకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయనంటే ఎదుగుతా అంటే ఒదగట్లేరనే కదా. అదే కవి సమ్మేళనం మీరు మాటికి అంటున్నారు. నాకు నిజంగా కవి సమ్మేళనాల మీద పట్టు లేదు, ఎందుకంటే నేను ఎక్కువ పాల్గొనలేదు. సంగీతం మాత్రమే నేను చెప్పగలను. నేను ఏం చెప్పినప్పుడు సంగీతం అడిగి చెప్తున్నాను. బహుశా అది ఎందుకంటే వాళ్ళు మన సంఘజీవులు మానవ మాత్రులే, మేము సంగీతంలో నృత్యంలో వాళ్ళు మానవ మాత్రులే. కానీ మనకు ఒకరి పేరు చెప్తే, ఇప్పుడు ఒక డాన్స్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, వాని పేరు చెప్తే ఇంకొక డాన్స్ మాస్టర్కు ఈగో ఉంటాయి. అది కరెక్ట్ మీరు చెప్పింది. అట్లా మనకు అహంకారం ఉండదు, ఈగో ఉండదు. అట్లా అయితే ఇక కొత్త నీరు రాదు, పాత నీరే ఉంటది. అంతే కదా. కాబట్టి మనం ఎదగాలి, ఇతరులను కూడా ఎదగనివ్వాలి. అందరు కలిసి ఒక ఐక్యతగా ఉండాలి. ఇప్పుడు మనకు నాటకాలు ఉన్నాయి అనుకోండి, మన దగ్గర ఐక్య వేదిక ఉంది నాటకాలకి. అలాంటి ఐక్య వేదిక సంగీతానికి లేదు, సాహిత్యానికి కూడా లేదు. కాబట్టి కళాకారులందరికీ వరంగల్లో కూడా ఒక ఐక్య వేదిక ఉండాలి. వరంగల్ కళాకారుల ఐక్య వేదిక, వరంగల్ సాహిత్య పరుల ఐక్య వేదికలు ఉండాలి. అందరినీ సమానంగా అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. రైట్. ఫైనల్లీ మీరైతే కొద్దిగా అసంతృప్తి ఉన్నారు. అదే నేను ఈ స్వరకల్పనలో, ఈ స్పీడ్ యుగంలో నేర్చుకోవాల్సిన స్వరకల్పన నేను నేర్చుకోలేకపోయాను. నేర్చుకునేంత ఉంది, నేర్చుకోవచ్చు. నేను కూడా మనసు పెడితే నేర్చుకోవచ్చు. కానీ
ఆ బీజాలు కొంచెం బాల్య దశ నుండి రావాలి. చిన్న వస్తే స్పీడ్ యుగానికి అందుకోవచ్చు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను అంత స్పీడ్గా అందుకోవాలంటే అది కొంచెం కష్టం అనుకోండి. అలాగే కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాను. నాకు వచ్చిన అవార్డ్స్లో మొట్టమొదలు నేను మర్చిపోని అవార్డు ఎల్ఐసి ఆఫీస్లో ఇక్కడ ఉద్యోగం చేసినటువంటి సోమయాజులు గారు నాకు మొట్టమొదలు నన్ను సన్మానించి అవార్డు ఇచ్చారు. తర్వాత మ్యూజిక్ కాలేజీలో కుప్ప పద్మజ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉండి వారు నన్ను సత్కరించి అవార్డు ఇచ్చారు. తర్వాత గొప్ప అవార్డు నాకు దొరికింది మా మిత్రులు తోటి సంగీత విద్వాంసులు వైద్యనాథన్ గారు మరియు పరవస్తు శ్రీనివాస గోపాలన్ గారు నా ప్రతిభను గుర్తించి కంచి కామకోటి పీఠానికి వారు నా ప్రతిభ పాఠవాన్ని సమర్పించి నాకు అక్కడి ఆస్థాన విద్వాంసులుగా కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులుగా నియమింపజేసినందుకు వైద్యనాథన్ గారికి శ్రీనివాస గోపాలన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందులో మళ్ళీ నా శిష్యులను నేను ఎంతోమందిని తయారు చేశాను. అందులో కొన్ని పేర్లు మర్చిపోయాను. భట్టు శైలజ మంచి గాయనిగా గుర్తింపు పొందింది. భట్టు వనిత, తర్వాత ముక్కామల ప్రసన్న మంచి సంగీత టీచర్గా గుర్తింపు పొందింది. సుమన, పాలకుర్తి సుమన మంచి గాయనిగా తయారైంది. తర్వాత సీతా పున్నం చందర్ మన వరంగల్ కొత్తవాడ ఇన్నర్వీల్ క్లబ్లో మ్యూజిక్ టీచర్గా ఎంతోమందికి సంగీత బోధన చేస్తున్నాడు. గుజరాత్ సికందర్ మంచి సంగీతం బాగా నేర్చుకున్నాడు నా దగ్గర, మ్యూజిక్ కాలేజీలో కూడా నేర్చుకున్నాడు. అలాగే మన అమెరికాలో సెటిల్ అయినటువంటి దీప్తి ఆచార్య, తర్వాత జూనియర్ దీప్తి, అలాగే నా దగ్గర ఇక్కడ ఎంతోమంది ఇప్పుడు ప్రస్తుతం గౌతమి, శీలం, సుమతి, తర్వాత మాధవి ఇలా ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకుంటున్నారు. మంచి ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. తర్వాత నా సంగీత కచేరీ పెట్టినటువంటి శ్రీ ఓరుగంటి ఆనందమోహన్ గారికి నేను సర్వదా కృతజ్ఞతని. ఎందుకంటే నాకు ఒక మంచి ప్రకావాద్యాలు ఇచ్చి ఒక సంగీత కచేరీ మొట్టమొదటిసారిగా పెట్టింది వారే, ఆనందమోహన్ గారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఓరుగంటి ఆనందమోహన్ గారు, వారికి నేను సర్వదా కృతజ్ఞతగా ఉంటాను. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.